నేను సెమినార్లోకి వెళ్ళకముందు కొన్ని డిస్క్లైమర్స్ ఇస్తాను. డిస్క్లైమర్స్ అంటే సర్వసాధారణంగా సీరియల్ వచ్చేటప్పుడు లేకపోతే వేరే ఛానల్స్లో ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు ఇందులో ఉన్నటువంటి పాత్రదారులు నిజ జీవితానికి ఎవరికి సంబంధించింది కాదు, లేకపోతే ఇందులో ఉన్నటువంటి విషయాలు మా యొక్క విశ్వాస ప్రమాణానికి సంబంధించింది కాదు అని కింద వస్తూ ఉంటుంది. దాన్ని డిస్క్లైమర్ అంటూ ఉంటారు. డిస్క్లైమర్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు నాకు రావు. నేను 3 అధ్యాయాలే గత 2 నెలలు కష్టపడి చదివితే కొంచెం అర్థమైంది. చాలా యథార్థంగా చెప్తున్నాను నేను. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ప్రకటన గ్రంథం మీద నేను ధ్యానం చేశాను. నాకు చాలా భయం ఈ బుక్ అంటే. అయితే దీన్ని చదివే కొద్దీ కూడా ఇంకా బాగా అర్థం చేసుకుంటేనే కానీ మనము దాని మీద మాట్లాడలేము అనే విషయం నాకు అర్థమైంది. ఓకే, కాబట్టి మొదటి 3 అధ్యాయాలు 2 నెలలు కష్టపడ్డాను. ఎడిటెడ్ నోట్స్ మొదటి 3 అధ్యాయాల మీద 20 పేజీలు అయింది. ఎడిటెడ్ నోట్స్ ఇది. ఎడిట్ చేయకపోతే కనుక 70 పేజీల దాకా అయి ఉండేది. అది పరిస్థితి. ఓన్లీ ఫస్ట్ 3 చాప్టర్స్ అంతే నేను చేసింది. ఓకే, సో దగ్గర 45 పుస్తకాలు రెఫర్ చేశాను. 45 బుక్స్. 18 స్పీకర్స్ని కన్సల్ట్ చేశాను నేను ప్రపంచవ్యాప్తంగా. చాలామంది దగ్గర మెసేజెస్ని తెచ్చుకోవడానికి ఐ హ్యాడ్ టు పే, డబ్బులు కట్టాల్సి వచ్చింది. డేవిడ్ జెర్మియా ఆయన ఇచ్చినటువంటి సిరీస్ ఆఫ్ మెసేజెస్, ప్రతి మెసేజ్కి $4 పే చేయాలి. ఓకే, తర్వాత వాల్వుడ్ అనేటువంటి ఆయన ప్రకటన గ్రంథం మీద ఆయన దిట్ట, ఆయన సిరీస్ 4 మెసేజెస్ $7 పే చేయాలి. సో వీళ్ళు చాలా ప్రముఖులు ప్రకటన గ్రంథం మీద. టిమ్లే హాయ్ ఆయన లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి సినిమా తీశాడు ఆయన. సో ఆయన 4 పుస్తకాలు కూడా రాశాడు ప్రకటన గ్రంథం మీద. సో వీళ్ళంతా కూడా ప్రకటన గ్రంథం మీద జీవితాన్ని వెచ్చించారు. వాల్వుడ్ అనేటువంటి ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం మీద 5 సంవత్సరాలు చదివాడంట. 5 years ఆయన చదివితే ఒక కామెంటరీ రాశాడు ఆయన. కాబట్టి నాకు అనిపించింది మొదటి 3 అధ్యాయాల మీద 2 నెలలు అంటే మహా అయితే రోజుకి నేను 2-3 గంటలు కష్టపడి ఉంటాను, 2-3 hours. కాబట్టి నేను చాలా తక్కువే ప్రిపేర్ అయ్యాను అని అనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డిస్క్లైమర్. ఒకవేళ క్వశ్చన్ అవర్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ మొదటి 3 అధ్యాయాలకే మీరు పరిమితమైతే కనుక దట్ వుడ్ బి వండర్ఫుల్. సో దట్స్ మై డిస్క్లైమర్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దేవుడు కొన్ని విషయాలు మనకి చాలా బహిర్గతం చేశాడు స్పష్టంగా. హీ రివీల్డ్ టు అస్ చాలా స్పష్టంగా. నేను తిరిగి వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అర్థమైందా, నేనున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇవి చాలా స్పష్టంగా దేవుడు వ్యక్తం చేశాడు. దేవుడు దేన్నైతే స్పష్టంగా వ్యక్తం చేశాడో దాని మీద మనం పునాది వేసుకొని ఏదైతే క్లారిటీ లేదో దాన్ని తెలిసి తెలియనట్లు వదిలేయటం మంచిది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేవుడు వస్తాడు అని తెలుసు, ఎలా వస్తాడో తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా ఎప్పుడు వస్తాడన్న దాని మీదే. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తాడు, నాకు డేట్ తెలుసు, అప్పుడు దాకా రాడు, ఇప్పుడు వస్తాడు, ఇలాంటి మాటల మీదే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు వస్తాడో మానవుడిగా, అంటే యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు నాకే తెలియదు అని అన్నాడు. అలాంటప్పుడు ఎవరో ఒకడు వచ్చి నాకు తెలుసు అని అంటే దాన్ని నమ్మిని మిమ్మల్ని ఏమనాలి? వాడేదో బుద్ధి లేకుండా అన్నాడు అంటే అన్నాడు, మీరెందుకు నమ్మాలి దాన్ని? కాబట్టి దేవుడు చెప్పే వాళ్ళని తిట్టలేదు. బైబిల్లో మీరు గమనించినట్లయితే నేనే క్రీస్తుని, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు అనేవాడిని తిట్టలేదు. బైబిల్లో రాసింది ఏంటంటే, అలాగే ఎవరైనా చెప్పితే వాళ్ళ మాటలు నమ్మొద్దు, అలా ఎవరన్నా చెప్పితే మీరు వెళ్ళొద్దు. సో బోధ మనకి, వాళ్ళకి కాదు. ఎందుకంటే వాడు ఎలాగో కొట్టివేయబడ్డాడు, ఎలాగో వాడు పాడైపోయాడు. సంఘాన్ని చెరిచేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు ఎంతగా కోపగించుకుంటాడు, ఎంత అసహించుకుంటాడంటే వాడి మెడకి తిరగట్రాయి కట్టి వాడిని సముద్రంలో పడేసామన్నాడు. అది పరిస్థితి. తిరగట్రాయి మెడకి ఎందుకు కట్టాలంటే వాడు చచ్చిపోయిన తర్వాత తేల్తాడు కదా, తిరగట్రాయి ఉంటే వాడి శవం కూడా బయట రాదు. అది పరిస్థితి అన్నమాట. అంటే కనీసం
వాడి శవాన్ని కూడా ఎవడు చూడటానికి వీల్లేదు, అంతగా దేవుడు కోపగించుకున్నాడు. ఇది నేను ఇవ్వదలుచుకున్నటువంటి డిస్క్లైమర్. తర్వాత నేను చాలా నెమ్మదిగా వెళ్తాను. ఎందుకని నెమ్మదిగా వెళ్తానంటే ఈ నోట్స్ మీకు ప్రింట్అవుట్ ఇవ్వటం పెద్ద కష్టమేం కాదు, చాలా సులభమే. అయ్యగారికి చెప్పి 20 పేజెస్ సార్, డబ్బులు కలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ ఇచ్చేయండి అంటే మీలో చాలామంది డబ్బులు కట్టేస్తారు, ఇచ్చేస్తారు. అయితే నేను ఇవ్వదలుచుకోవట్లా. ఎందుకు ఇవ్వదలుచుకోవట్లేదంటే మీరు పాడైపోతారు, అందుకని ఇవ్వదలుచుకోవట్లేదు. మీరు బాగుపడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు జాగ్రత్త వినండి. ఎక్కడెక్కడైతే మీరు రాసుకోవాల్సిన పని ఉంటుందో అక్కడ ఆగుతాను నేను, మీరు రాసుకోండి. తర్వాత నా పద్ధతి, నా మెథడాలజీ ఏంటి అని అంటే మల్టిపుల్ రిఫరెన్సెస్ చూపించడం అనేది నా పద్ధతి కాదు. కాబట్టి అక్కడికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు అనేది ఏమి ఉండదు. సో ప్రాముఖ్యంగా ఈ 3 అధ్యాయాల్లోనే మేము ఉంటాం. మనం కేవలం ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లోనే. ఆ 3 అధ్యాయాలకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్ అవి చూపించడం జరుగుతూ ఉంటుంది, చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు కాస్త అవగాహన చేసుకోగలిగినట్లయితే సరిపోతుంది, చాలు. తర్వాత కొన్ని పదాలు, కొంతమంది రాజుల పేర్లు, చరిత్ర ఉంటుంది. కాబట్టి మీరు కనుక అలా వింటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకనంటే చరిత్ర నిద్రను తీసుకొస్తుంది. తర్వాత సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ నిద్ర తీసుకొస్తుంది. అలా కాకుండా మీరు కాస్త ఆగాగి రాసుకునేది ఏమన్నా ఉన్నదనుకోండి, 2 జరుగుతాయి. ఒకటి నిద్ర రాదు, 2వది బుర్రలోకి ఎక్కుద్ది. ఓకే, సో అందుకనే మీకు నోట్స్ ఇవ్వరు, అర్థమైందా? పొరపాటును కూడా ఇవ్వరు. కాబట్టి మీరు రాసుకోండి, వీలంత మటు రాసుకోండి. ఇంకొక పాఠం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఒకటి ఉంటే సరిపోద్ది, కానీ సెమినార్కి వెళ్ళేటప్పుడు బైబిల్తో పాటు ఖచ్చితంగా మీరు నోట్బుక్, పెన్ను తెచ్చుకోవాలి, లేదంటే నోట్ ప్యాడ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకనంటే సెమినార్ అంటే నోరు తెరుచుకొని వినేది కాదు, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేది, అది దాని యొక్క అర్థం. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే సెమినార్కి వచ్చేటప్పుడు అది మనసులో పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్ స్టూడెంట్, మీరు నేర్చుకోవాలనుకున్నటువంటి విద్యార్థి అయితే కనుక ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఉండాలి. మనకి 4 సెషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ సెషన్లో బుక్ ఆఫ్ రెవల్యూషన్కి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. మొదటి చాప్టర్ వీలైనంత మటుకు కవర్ చేస్తాను. 2వ సెషన్లో 3 సంఘాలు కవర్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఓకే, తర్వాత 3 కాకపోతే 2 అవుతుంది. మధ్యాహ్నం ఇంకొక 2-3 సంఘాలు అవుతాయి. లాస్ట్ సెషన్లో చివరి 7వ సంఘంతో చెప్పి నేను ముగిస్తాను. సో ఇది నా యొక్క అవుట్లైన్. ఈ విధంగా నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో మనం వీలైనటువంటి వేగంగా దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చిన్న ప్రార్థన. రైట్, ఏమంటారు? అవసరం లేదు, దిస్ ఓకే, థ్యాంక్ యూ. రైట్, సరే, చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యదానంలోకి వెళ్దాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత్యకాలంలో ఉన్నటువంటి మాకు చాలా భాగ్యతరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించావు ప్రభువా. మా పూర్వీకులకు లేనటువంటి గొప్ప స్థాయిని మాకు అనుగ్రహించావు ప్రభువా. దానియేలుకి నువ్వు ప్రత్యక్షతనిచ్చావు, కానీ దీన్ని ఎవరికి చూపించొద్దు, దీన్ని మూలపెట్టేయి అని చెప్పావు. కానీ యోహాను భక్తుడికి అదే ప్రత్యక్షత ఇచ్చి దీన్ని ఎవరైతే చదువుతారో, దీన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో, దీన్ని ఎవరైతే పఠిస్తారో వారు దీవించబడతారన్నావు ప్రభా. అలాంటి దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచావు ప్రభా. ఈ అంతిమ యుగములో ఉన్నటువంటి మేము ప్రభా దాచబడినటువంటి పరిస్థితుల్లో లేం, బహిర్గతం చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. యు హ్యావ్ రివీల్డ్ టు అస్, యు హ్యావెంట్ కన్సీల్డ్ ఎనీథింగ్ టు అస్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ ఎసెన్షియల్, ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. ఏదైతే అవసరమో, ఏదైతే ప్రాముఖ్యమో దాన్ని నువ్వు మాకు బహిర్గతం చేశావు. థ్యాంక్ యూ సో మచ్, మీకు వందనాలు ప్రభా. మీరు మాకు బహిర్గతం చేసిన దాన్ని మేము అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సహాయం మాకు అవసరం. చెప్తున్నటువంటి నాకు, వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభా నీ సన్నిధి అవసరం, నీ యొక్క స్పర్శ అవసరం, నీ యొక్క సహకారం అవసరం. మీరే కృప చూపించి
ఈ టోటల్ సెమినార్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో యోహాను చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. అందుకే అనుకుంటా దేవుడు యోహాన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని బహిర్గతం చేయడానికి వాడుకున్నాడు. యోహాను చాలా విధాలుగా ప్రత్యేకమైనటువంటి వాడు. ఒకటేంటనంటే యేసు ప్రభుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో యోహాను ఒక్కడే సహజంగా చనిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చంపబడ్డారు, లేకపోతే వాళ్ళు చచ్చిపోయారు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధ చచ్చిపోయాడు. మనం 12 మంది గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన గురించి కూడా చెప్పాలి. అయితే మిగిలిన 11 మందిలో 10 మందిని చంపేశారు, వేరే వాళ్ళు చంపేశారు. తోమాని భారతదేశంలో చంపారు, బర్తలోమియాను కూడా భారతదేశంలో చంపుండి ఉంటారు, ఆంద్రియాని రష్యాలో చంపుండి ఉంటారు, పేతుర్ని రోమ్లో చంపుండి ఉంటారు. ఈ విధంగా ఈ శిష్యులందరినీ కూడా వేరు వేరు ప్రాంతాల్లో చంపటం జరిగింది. వాళ్ళని హతసాక్షులు అంటారు, మార్టైర్స్ అంటారు. అయితే యోహాన్ని చంపటానికి పలుమార్లు ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా హింసించేటువంటి గుణం ఉంటుంది. నీరో చక్రవర్తి సింహాలకు భోజనంగా వేసేటువంటి వాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వాళ్ళు హింసించేవాళ్ళు. యోహానుని మసులుతున్నటువంటి నూనెలో పడేశారు, కానీ ఆయన చచ్చిపోలేదు. ఒకసారి విషపురుగులు ఉన్నటువంటి ఒక గుంతలో పడేశారు, అయితే విషపురుగులు ఏమీ చేయలేదు. ఒక చెట్టుకేసి ఆయన్ని కట్టేసి రంపం పెట్టి కోశారు. చెట్టు నరకబడింది కానీ శరీరానికి ఏమీ కాలేదు. ఇక డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి పట్మస్ అనేటువంటి ద్వీపంలో యోహాన్ని పడేశారు. డొమిటియన్ అనే చక్రవర్తే పడేశాడు అని అనటానికి నేను ఇందాక ఒక మాట చెప్పాను. చక్రవర్తులు, రోమన్ చక్రవర్తులు వాళ్ళు మనుషుల్ని హింసించడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిని ఉపయోగించేవాడు. నీరో చక్రవర్తి సింహాలకు ఆహారంగా వేసేవాడు. లేదనుకుంటే కనుక మనుషుల్ని తారులో ముంచి వాళ్ళని చెట్టుకేసి కట్టేసి అంటించేవాడు. వాళ్ళు క్యాండిల్స్ లాగా వెలుగుతూ ఉంటే ఈయన డ్యాన్స్ వేసి ఆనందించేవాళ్ళు. వాళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు కాలుతూ ఉన్నప్పుడు. అది తనకి దీపావళిలాగా అనిపించేదన్నమాట. ఆ విధంగా హింసించేటువంటి టిబేరియస్ అనేటువంటి ఆయన సింహాలకు మనుషుల్ని ఆహారంగా వేసినట్లు మనం చూస్తాం. తర్వాత టైటస్ అనేటువంటి వాళ్ళు ఆయన సిలువకు మనుషుల్ని కొట్టి చంపేశాడు. కొన్ని వేల మందిని వరుసగా సిలువకి వేయటం జరిగింది, సిలువ మీద చంపేయటం జరిగింది. ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా చంపేసేటువంటి వాడు. అయితే డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తు శకం 81 నుంచి 96 మధ్యలో ఉండేటువంటి వాడు. డొమిటియన్ పేరు రాసుకోండి, ఆ చక్రవర్తి చాలా ప్రాముఖ్యం. డొమిటియన్ ఆ చక్రవర్తి క్రీస్తు శకం 81 నుంచి 96 దాకా ఆయన రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. తనకున్నటువంటి లక్షణం లేకపోతే తాను మనుషుల్ని హింసించేటువంటి పద్ధతి ఏంటంటే, మధ్యధరా సముద్రములో కొన్ని దీవులు ఉండేవి. కొన్ని దీవులు, ఆ దీవులు ఒక విధంగా చెప్పాలంటే సముద్రములోంచి పైకి ఎగసిపడినటువంటి వాల్కనోస్, సముద్రములోంచి బయటికి ఎగసిపడినటువంటి వాల్కనోస్. అవి పెద్ద దీవులేమి కాదు. కొన్ని దీవులు ఎంత చిన్నగా ఉంటాయంటే 1 స్క్వేర్ కిలోమీటర్ అంతే, అంత చిన్నగా ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి. ఆ దీవుల్లో ఆ మనుషుల్ని వదిలేసేటువంటి వాళ్ళు, వదిలేస్తే వాళ్ళు బతికినంతకాలం బతికేసేవాళ్ళు. ఆ తర్వాత తిండి దొరక్క, నీళ్లు దొరక్క, విషపురుగులు వాళ్ళని కాటేసి చిత్రహింసలకు గురై భయంకరంగా బాధలు పడి చచ్చిపోయేటువంటి వాడు. ఈ విధంగా డొమిటియన్ చక్రవర్తి చేసేటువంటి వాడు. సో ఈ విధంగా యోహాన్ని పట్మస్ అనేటువంటి ద్వీపంలో పడేసినప్పుడు జరిగినటువంటి విషయం ఇది. పట్మస్ అనేటువంటి ద్వీపం టర్కీ దేశానికి దిగువన ఉంటుంది. టర్కీ దేశానికి దిగువన ఉన్నప్పుడు కూడా పట్మస్ అనేటువంటి ద్వీపాన్ని గ్రీసు దేశం సొంతం చేసుకుంది. అది గ్రీసు దేశానికి సంబంధించినదిగా ఉంటుంది. గ్రీసు దేశం ఈ పక్కకు ఉంటుంది, ఇక్కడ టర్కీ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. టర్కీ నుంచి సుమారు 73 కిలోమీటర్లు దక్షిణాన్న ఉంటుంది. 73 కిలోమీటర్ల దక్షిణాన్న పట్మస్ అనేటువంటి ఈ ద్వీపం ఉంటుంది. పట్మస్ అనేటువంటి ద్వీపం చంద్రాకారంలో ఉంటుంది. చంద్రాకారం, చంద్రుడు ఉంటాడే ఆ విధంగా ఉంటుంది అనమాట. పొడవు సుమారు 11 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది.
వెడల్పు 5 కిలోమీటర్లు ఉంటుంది. అదనమాట. ఆ విధంగా ఉన్నప్పటి చోట ఎక్కడైతే కర్వ్ వస్తుందో, మన విశాఖపట్నం లాగా డాల్ఫిన్ నోస్ అంటారు కదా, అక్కడ కర్వ్ ఉన్నది కాబట్టి హార్బర్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆ కర్వ్ దగ్గర వాళ్ళకి సీపోర్ట్ ఉండేదన్నమాట. తీసుకొచ్చి అక్కడ పడేసి లోన ద్వీపంలోకి తోసేసేవాళ్ళు. ఆ ద్వీపంలో బతికినంత కాలం బతికి అక్కడ చచ్చిపోయేవాడు. యోహాను మొత్తం 18 నెలలు అక్కడున్నాడని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మనకి డేట్స్ కరెక్ట్గా లేవు, అందుకనే సుమారు 18 నెలలు అని అన్నాం. ఎక్కడైతే నేను సుమారు అని ఉపయోగిస్తున్నానో దానికి అర్థం ఏంటనంటే, మనకి చారిత్రకంగా నిదర్శనాలు లేవు. కాకపోతే ఇప్పుడు జాన్ యొక్క శిష్యుడైనటువంటి పాలీకార్ప్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి ఇగ్నేషియస్ కానీ, వీళ్ళు అప్పట్లో ఉన్నటువంటి బిషప్లు, అప్పట్లో ఉన్నటువంటి గొప్ప మత నాయకులు, వాళ్ళు కూడా ఉత్తరాలు రాశారు. పాలీకార్ప్ ఉత్తరం రాశాడు, ఇగ్నేషియస్ ఉత్తరం రాశాడు, ఇరేనియస్ అనేటువంటి ఆయన ఉత్తరాలు రాశారు, టెర్టూలియన్ అనేటువంటి ఆయన ఉత్తరాలు రాశారు. వీళ్ళు మొదటి 2 శతాబ్దాలకు చెందినటువంటి వ్యక్తులు అన్నమాట. వీళ్ళు గొప్ప క్రైస్తవ మత నాయకులు అని చెప్పాలి. వాళ్ళ యొక్క బోధలు, లేకపోతే వాళ్ళు మన యొక్క బైబిల్ ఇది అని పరిశుద్ధాత్ముడు వాళ్ళను ఉపయోగించుకొని మనకు ధృవీకరించి అందించడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా గొప్ప నాయకులు. వీళ్ళలో ఎక్కువ శాతం మంది హతసాక్షులుగానే చచ్చిపోయారు. వాళ్ళని చంపబడినటువంటి విధానం కనుక చూస్తే చాలాసార్లు భయం వేస్తుంది తెలుసా. వాళ్ళని చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఒక ఆయన్ని ఎలా చంపారో మీకు చెప్తాను. ఇగ్నేషియస్ అనేటువంటి ఆయన్ని ఎలా చంపారంటే, ఒక ఇత్తడి పాత్ర తీసుకొని ఇత్తడి పాత్రలో అతన్ని వేసేసి, మనము చేపలు రోస్ట్ చేస్తామే, మనిషిని ఆ విధంగా రోస్ట్ చేసేసాడంట మనిషిని. అంటే ఎంత భయంకరమో ఆలోచించండి. ఆ మనిషి రోస్ట్ అవుతూ ఉన్నప్పుడు, అరుస్తూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చూసి ఆనందించేటువంటి వాళ్ళు. అంత క్రూరంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అంత భయంకరంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు. సో వీళ్ళు రాసినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, జాన్ మొత్తం 18 నెలలు ఆయన పట్మస్ ద్వీపంలో ఉన్నాడు. చచ్చిపోతాడు అని అనుకున్నారు, కానీ యోహాను చచ్చిపోలేదు. పట్మస్ ద్వీపం నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఎఫెసస్ పట్టణంలో ఆయన పాస్టర్గా ఉంటున్నప్పుడు చచ్చిపోయాడు. ఎఫెసస్ పట్టణంలో ఆయన్ని పాతి పెట్టేశారు. ఎఫెసస్ పట్టణం టర్కీ దేశంలో ఉంటుంది. మిలేటస్ అనేటువంటి ఊరు దానికి దగ్గరలో ఉండేది. ఒకప్పుడు ఎఫెసస్ పట్టణం అనేది చాలా పెద్ద పట్టణం. మధ్య ఆసియాలో 2వ పెద్ద పట్టణం అదే. ఏథెన్స్ తర్వాత అదే పెద్ద పట్టణం. కానీ ఈ సముద్రం కొట్టువేయటం బట్టి, అంటే మట్టి తెగ నరుకుపోతూ ఉంటుంది కదా, ఆ విధంగా ఉండటం బట్టి ఈ పట్టణం కొట్టుకుపోయింది, లేదు పట్టణం లేదు. అందుకనే అది పనికి మాలిందిగా అయిపోయిందనమాట. ఇప్పుడు శిథిల స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర కొన్ని తవ్వకాల్లో ఇదే ఎఫెసస్ పట్టణం అని చూపిస్తారు. మరియమ్మ యోహాన్ దగ్గర ఉండేది. ఎందుకంటే యేసుప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను, అమ్మను చూసుకో అని చెప్పారు కదా. కాబట్టి యోహాను దాన్ని బాధ్యతగా తీసుకొని మరియమ్మ ముసలితనంలో యోహాను తన దగ్గర పెట్టుకున్నాడు. మరియమ్మ తన దగ్గర ఉన్నప్పుడే చచ్చిపోయింది. మరియమ్మ చచ్చిపోలేదు అని రోమన్ క్యాథలిక్కులు చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. మరియమ్మ చచ్చిపోయింది. మరియమ్మను ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి పక్కనే యోహాను సమాధి ఉండేది. ఇప్పుడు ఆ 2 సమాధులు ఇవి అని చూపిస్తారు, కానీ అక్కడ ఏమీ లేవు. ఎందుకనంటే కాన్స్టాంటినోపిల్ అనే చక్రవర్తి 323లో, క్రీస్తు శకం 323లో తనకి తెలిసినటువంటి గొప్ప భక్తుల అందరి సమాధులు తవ్విచ్చేసుకొని వాళ్ళ యొక్క అవశేషాలు తెచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాన్స్టాంటినోపిల్ అనేవాళ్ళు ఇదివరకు, దాన్ని ఇప్పుడు ఇస్తాన్బుల్ అంటారు. తన పేరును ఒక పట్టణాన్ని కట్టించుకున్నాడు. ఇస్తాన్బుల్ టర్కీ దేశానికి రాజధాని. ఆ రాజధానిలో ఆయన వీళ్ళందరి సమాధులు తెచ్చిపెట్టుకొని అక్కడ పాతి పెట్టుకున్నాడు. ఆయన ఏమని నమ్మేవాడో తెలుసా? వీళ్ళందరి సమాధులు చుట్టూ ఉంటే, అర్థమైందా, పౌలు, పేతురు, యోహాను, తోమ అందరి సమాధులు చుట్టూ ఉంటే మధ్యలో ఈయన సమాధి తవ్వించుకున్నాడు, చచ్చిపోతే అక్కడ పాతి పెట్టమని. ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ సమాధులు లేచిపోయినప్పుడు ఈయన కూడా లేచి వెళ్ళిపోతాడని. పాపం అలాంటి ఆలోచనతో అలాగా చేసుకున్నాడు. కానీ ఏదేమైనప్పుడు కూడా
శవాలు దొరకకుండా చేశాడు. అందుకనే మైలాపూర్ వెళ్ళారనుకోండి, మనకి తోమ ఏవి దొరక, ఒక చిన్న ఎముక మాత్రం ఉంటుంది, దాన్ని చూపించి ఇది ఒకటే మిగిలిపోయింది అంటారు. శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న ఎముక మిగిలిపోయింది, అది మాత్రమే ఉన్నది మనకి, మిగిలిందంతా కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శవాలు ఎక్కడున్నాయో కూడా, లేకపోతే ఆ యొక్క ఎముకలు ఎక్కడున్నాయో కూడా మనకి తెలియదు. సో అది పరిస్థితి. ఎఫెసస్ పట్టణం యొక్క ప్రాముఖ్యత అది. అక్కడ యోహాను భక్తుడు బిషప్గా ఉంటున్నప్పుడే ఆయన చచ్చిపోవటం జరిగింది, అక్కడ పాతి పెట్టడం జరిగింది. యోహాను భక్తుడు మొత్తం 5 ఉత్తరాలు లేకపోతే 5 పుస్తకాలు రాశాడు. అవి 3 రకాలు. మొదటిది సువార్త ఎందుకు రాశాడంటే, యేసు ప్రభు ఎవరో పరిచయం చేయడానికి రాశాడు. యేసు ప్రభు ఎవరో పరిచయం చేయడానికి రాశాడు. సో దాంట్లో బిలీవ్ అనే మాట మీ మనసులో ఉంచుకోవచ్చు. బిలీవ్ అనేటువంటి మాట, బిలీవ్, మీరు నమ్మండి అనేటువంటి మాట. ఓకే, మొదటిది బిలీవ్ అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడు. బిలీవ్, అది సువార్త. తర్వాత 3 పత్రికలు రాశాడు. ఈ పత్రికలు ప్రాథమికంగా ఎందుకు రాశాడు అని అంటే, మనము దేవునిలో నమ్మినప్పుడు వచ్చేటువంటి రక్షణ నిశ్చయత గురించి రాశాడు. ఆ రక్షణ నిశ్చయత ఉన్నట్లయితే పవిత్ర జీవితం జీవించడానికి సాధ్యమవుతుంది. సో మనం నమ్మితే వచ్చేది రక్షణ, మనలో బీ షూర్ నిశ్చయత ఉంటే కనుక వచ్చేది పవిత్రత, దీంతో వచ్చేది సాల్వేషన్, దీంతో వచ్చేది శాంక్టిఫికేషన్. ఓకే, మూడోది ఒక పుస్తకం రాశాడు, దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. బీ రెడీ, సిద్ధముగా ఉండు అనేది చెప్తున్నాడు. ఎందుకని బీ రెడీ అని అంటే, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనము ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర ఉండే వాళ్ళంగా మనం ఉండాలి. దానికి మనం సావరెంటీ అని చెప్పాలి. ఇది పవిత్రత, ఇది ప్రాయశ్చిత్తం, ఇది పవిత్రత, ఇది ప్రభుత్వం. ఆయన ప్రభు, ఆయన ఇష్టం ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి. ఇది సువార్త, ఇది పత్రికలు, ఇది ప్రకటన గ్రంథం. ఈ 3 రకాలైనటువంటి పుస్తకాల్ని మనకు రాశాడు. ఇది మనకి విశ్వాసాన్ని ఇస్తుంది, ఇది మనకి విధేయతను ఇస్తుంది, ఇది మనకి విజయాన్ని ఇస్తుంది. విశ్వాసం, విధేయత, విజయం. నేను వీలైనంత మట్టుకు చాలా ఆలోచించి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి పదాలు ఎలిట్రేషన్ అంటారు. ఎలిట్రేషన్ అంటే ఒకే అక్షరంతో ఆరంభమైతే కనుక సులభంగా గుర్తవుతుంటుంది. 3 రోజుల క్రితమే ఒక పాస్టర్ గారు చచ్చిపోయారు. 3 రోజుల క్రితమే. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన టైటిల్ ఏంటంటే, హీఈస్ కాల్డ్ ద పాస్టర్ ఆఫ్ పాస్టర్స్. పాస్టర్స్కే పాస్టర్స్ అని ఆయన పిలిచేవాడు. నేను యేసు ప్రభువులో ఎదుగుతున్నప్పుడు రేడియోలో ప్రతిరోజు ఆయన వర్తమానాన్ని వినేవాడిని. బ్యాక్ టు ద బైబిల్లో ఆయన పేరు వారన్ విఎస్బి. జస్ట్ ఒక 1 వీక్ క్రితం చచ్చిపోయాడు ఆయన. ఆయన ఏ పుస్తకం కనుక చూసినా, ఏ ప్రసంగం చూసినా ఇలాగే ఉంటాయి. ప్రతిదీ కూడా ఏ లిటరేట్ చేస్తాడు. ఏ లిటరేట్ అంటే ఏబిసిడి అక్షరం కానీ, లేకపోతే ఏబిసి ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సులభతరంగా గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. దాన్ని నేను అనుకునేవాడిని ఇంత సులభంగా ఉంటుందని. కానీ ఈ విధంగా ఒక థాట్ ప్యాటర్న్ రావడానికి చాలా కష్టపడాలి. చాలా ఎంతోసేపు బుర్ర వేడెక్కిపోతుంది. కొన్నిసార్లు ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఈ అక్షరంలో సరిపోవాలని తప్పుడు భావాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుద్ది. అయితే నేను అలాంటి తప్పుడు పని చేయలేదు. ఎక్కడైతే కుదురుతుందో వీలైనంత మటుకు అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశాం. నిజమే కదా, ఇది విశ్వాసాన్ని ఇస్తుంది, ఆత్మీయ జీవితంలో మనకి విధేయత నేర్పిస్తుంది, మన పరిపూర్ణ జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తుంది. అందుకనే ఈ 3 పదాలు ఆలోచించాం.
దీంట్లో వి రిసీవ్డ్ లైఫ్, మనం జీవాన్ని పొందాం. ఇందుట్లో జీవాన్ని చూసాం, మన జీవితంలో చూసాం. ఇక్కడ జీవాన్ని మనము అనుగ్రహించబడ్డాం, రివార్డ్. ఇందుట్లో రిసీవ్డ్, ఇందుట్లో రివీల్డ్ అండ్ ఇందుట్లో రివార్డెడ్. జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారన్నారు, అది ఇక్కడ జరుగుద్ది. జీవాన్ని ఆస్వాదిస్తాం, ఇక్కడ జీవాన్ని అనుభూతిగా పొందుతాం ఇక్కడ. సో ఇవి మనకి యోహాను భక్తుడి యొక్క పుస్తకాల యొక్క పరిచయం. సో ఈ పుస్తకాల యొక్క పరిచయం అయిపోయిన తర్వాత మనము యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలోకి వద్దాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం గురించి మీకు చిన్న పరిచయం చెప్పాలంటే, డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలంలో పట్మస్ అనేటువంటి ద్వీపంలో పడేసినప్పుడు 18 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు మనకి కనుక 22 అధ్యాయాలు కనుక పదే పదే చదివితే బాగా అర్థమయ్యేది ఏంటంటే, యోహానికి మొత్తం 4 దర్శనాలు కలిగినాయి. 4 దర్శనాలు కలిగినాయి. ఒక్కొక్క దర్శనంలో కొంత భాగం దేవుడు చెప్పాడు. ఒక్కొక్క దర్శనంలో కొంత భాగం దేవుడు కానీ దేవుని దూత కానీ, కొన్ని సందర్భాల్లో దేవుడే తనకు కనబడ్డాడు. నాకు మనుష్య కుమారుడు కనబడ్డాడు, వెనక్కి తిరిగి చూస్తే అని అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకి కనబడ్డాడు. మీలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అని అంటే, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, మనుష్య కుమారుడు తన రాజ్యంలో రావటం మీలో కొంతమంది చూస్తారు, చచ్చిపోకముందే వాళ్ళు అప్పటి వరకు బ్రతుకుంటారు అనేది. చాలామంది దీని భావం ఏంటి అని అంటూ ఉంటారు. 2 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. ఒక భావం ఏమో ముగ్గురికి వర్తిస్తుంది, పేతురు, యోహాను, యాకోబు. ఒక భావం ఏమో ఒక్కడికే వర్తిస్తుంది, అది యోహానికి. ఎలాగంటే, ఆ విధంగా యేసుప్రభు వారు చెప్పినటువంటి తదనంతరం టెబోర్ అనేటువంటి కొండ మీదకి యేసుప్రభు వారు ముగ్గురిని తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందినప్పుడు అప్పుడు వీళ్ళు మోషేని, ఏలియాని, యేసుప్రభుని మహిమ కలిగిన శరీరంలో చూశారు. అంటే దేవుని యొక్క కుమారుడు మహిమ శరీరంలో దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు ఎలా ఉంటాడో వీళ్ళ ముగ్గురు చూశారు. ఓకే, అయితే వీళ్ళ ముగ్గురులో బాగా తీక్షణంగా చూసి పదే పదే అనుభూతిని పొందిన వాడు ఎవరంటే యోహాను అప్పట్లో చూశాడు కాబట్టి, ఏది ఆ రూపాంతర కొండ మీద చూశాడు కాబట్టి, ప్రకటన గ్రంథములో ఆయన శబ్దం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా, మనుష్య కుమారుడిన పోలిన వాడిని నేను చూశాను అంటాడు. యు గాట్ మై పాయింట్. అంటే గుర్తొస్తుంది. అంటే ఆ సంఘటన జరిగి 60 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 60 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, అలాంటోడు నాకు కనబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మాటలను బట్టి ఆయనే మనుష్య కుమారుడు అని గుర్తించాడు. కాబట్టి పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడో చూసినటువంటి వ్యక్తులు 7 ముగ్గురే. దాంట్లో అతి స్పష్టంగా చూసినటువంటి వాడు యోహాను భక్తుడు. కాబట్టి దానికి సంబంధించింది మొత్తానికి 4 దర్శనాలు తనకి కలిగినాయి. మొదటి దర్శనం స్పష్టంగా ఆదివారం వచ్చింది, అది మనకి బహిర్గతంగా ఉంది. అది ప్రభు దినము అని స్పష్టంగా ఉంది, మొదటి దర్శనం. తర్వాత దర్శనాలు ఎప్పుడు వచ్చినాయో మనకి క్లారిటీ లేదు, దాన్ని మనము చూద్దాం. అయితే డొమిటియన్ అసలు ఎందుకు జాన్ని పట్మస్ ద్వీపంలో పడేశారు? ఎందుకు పడేశాడంటే, టిబేరియస్ ఆయన చక్రవర్తి పేరు, అర్థమైందా? ఇలాంటి చక్రవర్తులు అగస్టస్ అనేటువంటి వాడు యేసుక్రీస్తు సమయంలో, అంతకంటే ముందున్నటువంటి చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు అంటే, మేమే దేవుడు అని చెప్పుకునేవాళ్ళు. మేమే దేవుడు. సీజర్ ఈజ్ ద లార్డ్, సీజర్ ఈజ్ ద లార్డ్ అంటే కైసరే దేవుడు, కైసరే ప్రభువు అని ఒప్పుకోవాలి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి కోపం తెప్పించడానికి గాంధీ ఒక మాట అనిపించేవాడు, వందే మాతరం. ఆ మాట అంటే బ్రిటిష్ వాళ్ళకి పిచ్చకోపం. అదేవిధంగా సీజరే దేవుడు, సీజరే ప్రభువు అని అనిపించేవాళ్ళు రోమన్ వాళ్ళు. అయితే మన క్రైస్తవులు ఆ మాట అంటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. క్రీస్తే ప్రభువు అనేవాళ్ళు వీళ్ళు. వాళ్ళేమో లేదురా సీజరే ప్రభు అని అనమనేవాళ్ళు. అనకపోతే వాళ్ళని చిత్రహింసలు చేసి చంపేవాడు. యోహాను సీజరే ప్రభువు అని అనటానికి ఒప్పుకోలేదు కాబట్టి పట్మస్ ద్వీపంలో పడేశారు.
ఆ విధంగా ఒప్పుకోలేదు కాబట్టి, పట్మస్ ద్వీపంలో పడిపోయాడు కాబట్టి దేవుడు తనకి దర్శనాన్ని ఇచ్చాడు. ఇక్కడ నేను సెమినార్ అన్నప్పుడు మియర్ అకాడమిక్ నాలెడ్జ్ ఇవ్వటమే కాకుండా కొంచెం డివోషనల్ టచ్ కూడా ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే మనం ఉన్నటువంటి కాలం బట్టి నేను ఈ యొక్క బుక్ సెలెక్ట్ చేసుకున్నాను, మనకు ఉన్నటువంటి కాలం. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్గా సిట్యుయేషన్ రానున్నటువంటి 5 సంవత్సరాలు చాలా గంభీరమైంది, చాలా గంభీరమైంది. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా గంభీర పరిస్థితిలో ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 ప్రభుత్వాల్లో ఏదో ఒకటి రావాలి. చాలామంది ఆశించేది జగన్ వస్తాడని, లేదా ఏమన్నా మతలబ్బులు చేస్తే కనుక చంద్రబాబు నాయుడు వస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా చర్చి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. వీళ్ళిద్దరిలో ఎవరు నాకు చుట్టం లేడు, ఎవరు ఏలిడిచిన మామ కాదు. కాబట్టి విషయం చెప్తున్నాను. ఒకవేళ కనుక జగన్ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు పాడైపోతాయి. ఎందుకో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులు ఊరికి దాదా అయిపోతాడు. ప్రభుత్వం మందే, అర్థమైందా? ఆస్తులు వెచ్చలవిడిగా అమ్ముడుపోతాయి. దాన్ని ఆపేవాడు ఎవడు ఉండడు. దొంగ బోధలు భయంకరంగా పేటరేగిపోతాయి. ఎందుకంటే ఆపేవాడు ఎవడు లేడు. ఇప్పుడు దొంగ బోధలు బోధించడానికి కాస్త భయం ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకత బయట నుంచి ఉంది కాబట్టి. అర్థమైందా? వాడు అడుగుతాడు, ఈడు అడుగుతాడని. ఒకవేళ కనుక జగన్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, అడిగేవాడు బయటికి రానివ్వరు. కాబట్టి ఎవడిష్టం వాడిదే. కాబట్టి జగన్ వస్తే సంఘ పరిస్థితి అది. ఒకవేళ జగన్ రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మీద కోపం ఉంటుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇబ్బంది తీసుకొస్తాడు. ఏ విధంగా ఆలోచించినా సంఘానికి ఆంధ్ర రాష్ట్రంలో రానున్నటువంటి 5 సంవత్సరాలు చాలా గడ్డు పరిస్థితి. కాబట్టి మీరు స్పష్టంగా ఆలోచించాలి. మీరు ఏ పాత్ర పోషించదలుచుకున్నారు, ఎలాగ ఉండదలుచుకున్నారు, మీరే ఆలోచించుకోవాలి. నేను ఏ రాజకీయ పార్టీకి దగ్గరుండి మాట్లాడట్లేదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. జగన్ వస్తే ఇది పరిస్థితి, చంద్రబాబు నాయుడు వస్తే ఇది పరిస్థితి. సో ఇది మన రాష్ట్రం. సెంటర్లోకి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ పెద్ద పోటుగాడు ఏం కాదు. పోయినసారి కూడా ఆయనకు వచ్చింది మొత్తం 16% ఓట్లే. మొత్తం 16%, 21% ఓట్లే. 21% ఓట్లు అంటే భారతదేశంలో 130 కోట్ల మంది ఉంటే ఆయనకి 16 కోట్ల ఓట్లు వచ్చినాయి అంతే. 21 కోట్ల ఓట్లు వచ్చినాయి, 21 కోట్లు అంతే, అంతకంటే ఎక్కువ రాలేదు. అయితే చాలామంది ఓటేయలేదు. తర్వాత మిగిలిన ఓట్లు చీలికిపోవటం బట్టి ఆయన గెలిచాడు. ఇప్పుడు కూడా భారతదేశంలో 10 కోట్ల మంది నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలు. 10 కోట్ల మంది, 130లో 10 కోట్ల మంది ఓటేస్తే చాలు. ఇంకో 10 కోట్లు ఆయన కలిపేసుకోగలడు. పెద్ద కష్టమేం కాదు. అర్థమైందా? గుజరాత్లో ఆయన గెలవలేదు, కానీ గెలిచినట్లు చూపించేశాడు. పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయాడు, అసెంబ్లీలో గెలిచాడు. పంచాయతీ ఎలక్షన్స్ ఏమో మామూలు ఓట్లు, అక్కడ ఓడిపోయాడు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో ఈవీఎం మిషన్లు, బటన్ నీటి చేతిలో ఉంటుంది. కాబట్టి ఏమైనా చేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే, సో ఇది పరిస్థితి. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ వస్తాడు. వచ్చినప్పుడు ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్లో ముస్లింలకి కొన్ని రాయితీలు, క్రైస్తవులకి అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకనంటే డైరెక్ట్ అయిపోయారు. డైరెక్ట్, ఐఎమ్ గోయింగ్ టు అటాక్ యూ. ఇది పరిస్థితి. దాపరికం లేదు. ఇంకొక టర్మ్లో ఆయన వస్తే కనుక మన మీద ఖచ్చితంగా అటాక్ ఉంటుంది. అటు సెంటర్లో మన పరిస్థితి బాగోదు, ఇటు స్టేట్లో మన పరిస్థితి బాగోదు. కాబట్టి భారతదేశంలో క్రైస్తవ్యం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం ఒకటి. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో గొప్ప క్రైస్తవులు ఎవడైనా ఉన్నాడంటే ఆడ ఆంధ్రవాడే. ఇది పరిస్థితి. అంటే నాకు తెలంగాణ అంటే వ్యతిరేకత కాదు. గొప్ప గొప్ప పరిచారకులు ఉన్నారంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కనుక అటాక్ చేస్తే దక్షిణ భారతదేశం అటాక్ అవుతుంది. అది సాతానుడికి తెలుసు. కాబట్టి మన మీద ఆ బాధ్యత ఎక్కువ ఉన్నది. ఆ నేపథ్యంలో చర్చ్ ఇన్ ద ఫైనల్ వార్ఫేర్
అనేది మీకు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నా ఇదంతా ఎందుకు చెప్పాను? యోహాను తల వంచడానికి ఇష్టపడలేదు కాబట్టి, సీజరే ప్రభు అంటానికి ఇష్టపడలేదు కాబట్టి ఆయన ద్వీపంలో పడేశారు. ద్వీపంలోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుని దర్శనాన్ని పొందాడు. ఎమరై మీకు ఇప్పుడు సీక్వెన్స్ అర్థమైంది కదా. నిజాయితీగా ఉండడానికి ఇష్టపడినందుకు నిరాశకు గురయ్యాడు. నిరాశకు గురవడానికి ఇష్టపడినందుకు దేవుడు తనకి నిరీక్షణ ఇచ్చాడు. ఓకే, నిజాయితీగా ఉన్నాడు, ముందు నిరాశకి వెళ్ళాడు. నిరాశలో ఉన్నప్పుడే నిరీక్షణలోకి నడిపించాడు దేవుడు. ప్రకటన గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు? భయపడతానుక కాదు, నిరీక్షణ కలిగించడానికి. ప్రకటన గ్రంథం 2 టీములు ఉన్నాయండి. ఒకటి ఓడిపోయే టీము, ఇంకోటి గెలిచే టీము. అర్థమైందా? ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగిందండి. ఆ మ్యాచ్ భారతదేశం గెలిచిందని తెలుసండి మీకు ఆల్రెడీ. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, మధ్యలో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. మీరు టెన్షన్ పడతారా? చెప్పండి, టెన్షన్ పడతారా? ఎందుకు టెన్షన్ పడరు? మీకు తెలుసు కదా ఆల్రెడీ. అరే మందేరా మ్యాచ్, ఇది మధ్యలో కొంచెం టెన్షన్ ఉంటుందిలే. ప్రకటన గ్రంథం అలాంటిది. మ్యాచ్ మందే. గెలిచిన టీంలో మీరు మెంబర్ అయితే మ్యాచ్ మీదే అనుకుంటే కనుక టెన్షన్ ఉండదు. ఓ మనం ఇలా గెలవబోతున్నాం అన్నమాట, గెలుపుకి ఇలాంటి మలుపులు ఉన్నాయి అన్నమాట అని మీలో మీకు ఉత్తేజం పెరగటం తప్పించి నిరాశ కొనసాగటం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ ఆఫ్ లక్. ఏంటండి బెస్ట్ ఆఫ్ లక్ అంటే, మీరు నిజాయితీ క్రైస్తవులుగా ఉంటే మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, మీ ఉద్యోగాలు పీకేస్తారు, మీకు కష్టాలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఇష్టపడితే, ఆ కష్టాలు ఎదుర్కోవడానికి ఇష్టపడితే, మీరు నిజాయితీగా ఉండడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు మిమ్మల్ని నిరీక్షణలోకి నడిపిస్తాడు. సో దాట్ ఈస్ ద ప్రాసెస్. యామ్ ఐ క్లియర్? నేను ముందే తల వగ్గను అని అంటే మీకు నిరాశ ఉండదు, నిరీక్షణ ఉండదు. నిరాశ లేకుండా నిరీక్షణ రాదు. గుర్తుపెట్టుకోండి, ఆదరణ అనే దానికి ముందు ఏముండాలి? బాధ అనేది ఉండాలి. ఆయన ఆదరించువాడు. నీకు ఆదరణ కలగాలంటే నీకు ముందు బాధ ఉండాలి. బాధలోకి పంపించిన తర్వాత ఆదరిస్తాడు, నిరాశలోకి పంపించిన తర్వాత నిరీక్షణ ఇస్తాడు ఆయన. నేను నిరాశలోకి వెళ్ళను అంటే నిరీక్షణ అనేది నీకు రాదు. యోహాను నిరాశలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, అందుకనే ఆయన నిరీక్షణ పొందటానికి ఆయన యోగ్యుడయ్యాడు. నేను 9వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మసు ద్వీపమున పరవాసినైతిని. ఎందుకున్నాడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఐ ఆమ్ దేర్ బికాజ్ ఆఫ్ మై టెస్టిమనీ, ఐ ఆమ్ దేర్ బికాజ్ ఆఫ్ మై విట్నెసింగ్ లైఫ్. నేను సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి నేను అక్కడ ఉన్నాను. పైగా ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఈ ఉత్తరం కొంతమందికి భయాన్ని కలిగిస్తుంది, ఈ ఉత్తరం కొంతమందికి ఆదరణ కలిగిస్తుంది. మీరు ఏ జాతోళ్ళో నాకు తెలీదు, మీరు భయాన్ని పొందేవాళ్ళైతే ఈ ఉత్తరాన్ని చదివి, మీరు యోహాను తోటి దాసులు కాదు, యోహాను పార్టీ కాదు, అంటే మీరు పరలోకంలోకి వెళ్ళే బ్యాచ్ కాదు, మీరు నరకంకి వెళ్ళే బ్యాచ్. నరకానికి వెళ్ళే బ్యాచ్కి ప్రకటన గ్రంథం చదివితే భయం వేస్తుంది. పరలోకానికి వెళ్ళేటువంటి బ్యాచ్కి ప్రకటన గ్రంథం చదివితే ఆదరణ కలుగుద్ది, ఆశ పెరుగుద్ది. మన యొక్క బాధ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. మీ సహోదరుడును, ఆ పదం చూడండి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానును నేను. ఐ యామ్ యువర్ బ్రదర్. ఎందుకు బ్రదర్? 2 రీజన్స్తో బ్రదర్. ఒక రీజన్ ఏంటంటే, నాకు అన్న యేసు, నీకెవరు అన్న? యేసు. నీకన్న యేసు, నాకన్న యేసు, కాబట్టి నువ్వు నాకు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు. అది ఒక రీజన్. ఒకటి, యేసు ప్రభు శ్రమ పొందాడు, నేను శ్రమ పొందాను, నువ్వు కూడా శ్రమ పొందితే యు ఆర్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. సో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యు ఆర్ బౌండ్ టు గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్. ఫిజికల్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు. యు గో త్రూ దాట్. ఆ ప్రెషర్ అనే దాని గురించి ఆయన చెప్తున్నాడు. 10-11 వచనాలు.
ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫసు, స్ముర్న, పెర్గమ, తొయత్తైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోక్య అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు దినమందు ఆత్మ, లుక్ ఎట్ దట్ వర్డ్ ఆత్మ. ఆ ఆత్మ అనే పదం బోల్డ్గా ఉంటుంది, కనబడిందా మీకు బైబిల్? బోల్డ్గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళైతే స్పిరిట్ అనే దగ్గర ఎస్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఆ ఆత్మ అన్నప్పుడు పరిశుద్ధాత్మ అని అర్థం. బైబిల్లో బోల్డ్గా ఆత్మ అని రాసినట్లయితే అది పరిశుద్ధాత్ముణ్ణి సంబోధిస్తూ రాసినటువంటి మాట. ప్రభు దినమందు, వెన్ ఇట్ హ్యాపెండ్, హూ టోల్డ్, ఆత్మ వసురుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములు రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తయత్తెరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోక్య అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. నా ఇప్పుడు మీరు గమనించినట్లయితే టర్కీ దేశంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. టర్కీ దేశంలో ఉండేవి, ఇప్పట్లో ఏది కూడా లేదు. మీరు యూరప్ చూసినట్లయితే ఇది గ్రీస్, ఓకే, ఇది టర్కీ, ఇది ఏషియా, ఇది ఇక్కడ పాట్మస్ ఉంటుంది, ఓకే, ఇది యూరప్, ఇక్కడ ఇటలీ ఉంటుంది, ఇది ఇటలీ, ఇది గ్రీస్. గ్రీస్లోనే మనకి ఏథెన్స్ ఉంటుంది, కొరింథీ పట్టణం ఉంటుంది, తెస్సలోనిక ఉంటుంది. ఇది టర్కీ, టర్కీలోనే మనకి యాంటియాక్, ఎఫెసస్ ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి. సో ఇది పాట్మస్ ద్వీపం, ఇది టర్కీ. ఇక్కడ మిలేటస్ అనేటువంటి ఊరు ఉంటుంది. ఈ మిలేటస్కి కొంచెం లోన ఇక్కడ ఎఫెసస్ అనేటువంటి పట్టణం ఉంటుంది. ఎఫెసస్కి కొంచెం నార్త్ వెళ్తే అక్కడ స్మిర్నా అని ఉంటుంది. స్ముర్నా కంటే ఇంకొంచెం పైకి వెళ్తే పెర్గమం ఉంటుంది. పెర్గమం నుంచి ఈస్ట్కి వస్తే తయతీరా ఉంటుంది. తయతీరా నుంచి ESPTSP ఇక్కడ సార్దిస్ ఉంటుంది. సార్దిస్ నుంచి ఇక్కడ ఫిలడెల్ఫియా ఉంటుంది, ఇక్కడ లవదోక్య ఉంటుంది. ఇది షేప్. అవి 7 సంఘాలు. అయితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి చెప్పినప్పుడు ఈ ఆర్డర్ స్పష్టంగా చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఒకవేళ కనుక ఇక్కడి నుంచి ఒక అతనికి యోహాను ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరం పట్టుకొని పడవ మీద ఇక్కడ దాకా వెళ్ళి మిలేతు దగ్గర నుంచి ఎఫెసస్కి వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వెళ్తే ఇలా నడుచుకుంటూ వచ్చారు, పరిగెట్టుకుంటూ వచ్చారు. సో 1 వే అనమాట, ఒక హార్స్ షూ షేప్లో ఆయన పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. ఆ విధంగా 7 సంఘాలకి ఆ ఉత్తరాలు రాయమంటం జరిగింది. యోహాను 7 సంఘాలకి ఉత్తరాలు రాశాడు. పౌలు కూడా 7 సంఘాలకి ఉత్తరాలు రాశాడు. 7 సంఘాలు లెక్కేచ్చు కదా. రోమ్కి రాశాడు, కొరింథీకి రాశాడు, గలతీకి రాశాడు, ఎఫెసస్కి రాశాడు, కొలస్సీకి రాశాడు, తర్వాత ఫిలిప్కి రాశాడు, తెస్సలోనికకి రాశాడు. 7 సంఘాలకి. హిబ్రూ అనేది ఒక ఊరు కాదు, అది హిబ్రీలు అనేది ఒక భాషకు సంబంధించిన వాడు. ఒకవేళ మీలో ఎవరైనా పౌలు హిబ్రీలకి రాశాడు కదా అని అంటే కనుక, ఆయన 7 సంఘాలకి రాశాడు. 7 ఉత్తరాలు అంటలేదు నేను, 7 సంఘాలకి రాశాడు. యోహాను కూడా 7 సంఘాలకి రాశాడు. అయితే పౌలు రాసిన దానికి యోహాన్ రాసిన దానికి తేడా ఉంది. ఎలా అంటే, పౌలు 7 సంఘాలకి వేరు ఉత్తరాలు రాశాడు, వేరు. ఇప్పుడు కొలస్సీలకు రాసిన ఉత్తరం కొలస్సీలకే, ఎఫెసీలకు రాసిన ఉత్తరం ఎఫెసీలకే. కానీ యోహాను రాసినటువంటి ఉత్తరం యేసుప్రభు రాయిపించాడు. ఆ ఉత్తరం అలా కాదు, 7 అటాచ్మెంట్స్ ఇచ్చాడు. ఒకటే ఉత్తరం, 22 అధ్యాయాలు ఉత్తరం అందరికి వెళ్తుంది. కాకపోతే ఎఫ్ఎస్సి వాళ్ళకి, అయ్యా ఈ భాగం మీకయ్యా, మిగిలిందంతా చదవండి, ఈ భాగం మీకు. స్మిర్న వాళ్ళకి, అయ్యా ఈ భాగం మీకయ్యా, మిగిలిందంతా కూడా మీరు చదవండి. అంటే ఈ టోటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రకటన గ్రంథం అనుకోండి, 7 వెళ్తుంది ఇది. ఆల్ 7 విల్ గెట్ ద సేమ్ లెటర్, ఆల్ 7. కానీ 7 మాత్రం ప్రత్యేకంగా రాయటం అనేది జరిగింది. కాబట్టి ఇది తేడా అనే, ఈ యొక్క ప్రత్యేకత అనేది మనం చూస్తాం. సరే, ఇప్పుడు మొదటి 2 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించిన ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యోహాను సువార్త రాసినప్పుడు ఏమని పరిచయం చేసుకునేవాడు తెలుసా? దేవుడు యేసు ప్రభు ఇష్టపడినటువంటి శిష్యుడు, బిలవడ్ డిసైపుల్
అది ఆయనకున్నటువంటి పేరు. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, అర్థమైందా, ఎప్పుడైతే మహిమ కలిగినటువంటి యేసు ప్రభుని చూశాడో, డిసైపుల్ అని చెప్పుకోవడానికి ఆయన భయపడిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఏమని చెప్తాడంటే, నేను ఐఎమ్ బాండ్ స్లేవ్. బాండ్ స్లేవ్ అనే మాటకి మీకు అర్థం అవ్వాలి. బాండ్ స్లేవ్ అనే మాటకిను బ్రాట్ స్లేవ్ అనే మాటకి తేడా ఉంది. బాండ్ స్లేవ్కి బ్రాట్ స్లేవ్కి తేడా ఏంటంటే, బ్రాట్ స్లేవ్ అనుకోండి, నేను ఒక బానిసని కొనుక్కు తెచ్చుకున్నాను, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొనుక్కు తెచ్చుకున్నాను. బాండ్ స్లేవ్ అంటే అది కాదు, నువ్వే రాసిచ్చేసావు. ఏమన్నా తెలుసా, నేను నీకు దాసుణ్ణి, నేను నీకు దాసోహం అనేసి. కాబట్టి యోహాను యేసు ప్రభుకి దాసోహం పరికేస్తున్నాడు. ఐ యామ్ హిజ్ బాండ్ స్లేవ్. అయితే అలాగే ఎప్పుడైనా ఎవరికైనా నేను నీకు దాసోహం అని అర్పించుకున్నట్లయితే, మంచి గురువు గారు చేసే పని ఏంటి తెలుసా, నువ్వు నాకు అర్పించుకున్నావు కాబట్టి నేను నీకు అర్పించుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండ్, అందుకనే బాండ్ అంటారు. బాండ్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను మీకు చదివిపిస్తాను కానీ నువ్వు నా దగ్గర 3 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అంటారు, గుర్తుందా? అది బాండ్ అంటే. గవర్నమెంట్లో మీకు ఇంత ఉద్యోగం ఇస్తాం కాబట్టి బాండ్ ఇస్తారా మీరు అని అడుగుతారు. సో బాండ్లో ఇద్దరి మధ్యన కూడా ఒక విధమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. ఎలా అంటే, 2 సంవత్సరాలు నేను బాండ్ రాసిచ్చాను అనుకోండి, మీకు మధ్యలో మీరు నన్ను తీసేయాలనుకోండి, తీయటానికి లేదు, 2 సంవత్సరాలు జీతం ఇచ్చి పంపించాలి. అది మీ పక్షాన. ఒకవేళ నేను మానేయాలనుకోండి, కుదరదు. నేను ఎంతకాలం అయితే పని చేయకుండా మానేశానో అంత డబ్బులు మీకు ఎదిరించి బయట రావాలి. యు అండర్స్టూడ్ మై? సో అది బాండ్ అంటే. సో ఇక్కడ యోహాను ఏమన్నాడంటే, ఆ బాండింగ్ మా ఇద్దరి మధ్యన ఉన్నది అని చెప్తున్నాడు. అయితే ఈ ఉత్తరాన్ని యోహాను రాశాడు స్పష్టంగా. ఎందుకనంటే యేసు ప్రభు వారు చెప్తుంటే ఆయన రాయటం జరిగింది. అయితే దీని పబ్లిషర్ ఎవరు అంటే, దీన్ని అసలు రాయించింది ఎవరు చూద్దాం. 4వ వచనం నుంచి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పురాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసమును ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ బ్లెస్సింగ్లో ఈ ఉత్తరానికి అసలు ఆరిజిన్ ఏంటో మనకు అందిస్తున్నాడు. ఈ బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు అంటే, ఇప్పుడు పౌలు ఉత్తరం రాస్తున్నాడు అనుకోండి, పౌలు, తిమోతి, శీలల నుంచి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పేతురు ఉత్తరం రాస్తున్నాడు అనుకోండి, బబులోన్లో ఉన్నటువంటి సంఘస్థులు, పేతురు మీకు శుభమని చెప్పురాయనది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఆ శుభమని? 3 చెప్తున్నారు. మీరు గమనించినట్లయితే ఎవరు ఆ 3 అని అంటే, నుండియు అనే పదం 3 సార్లు కనబడుతుంది. చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పురాయనది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాని నుండి. అంటే ఈయనెవరు? నిన్న నేడు నిరంతరము ఉండేది తండ్రి దేవుడు, ఆల్ మైటీ గాడ్. ఆయన నుండి, ఆయన సింహాసనము ఎదుట 7 స్తంభం, 7 ఆత్మల నుండి. 7 అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో 54 సార్లు ఉంటుంది, 54 టైమ్స్ 7 అనేటువంటి మాట. తర్వాత నేను దాన్ని చెప్తాను, 7 అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారు, సింబాలిజం, దాని గురించి చెప్తాను. ప్రస్తుతానికి 7 అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు పరిశుద్ధాత్ముడు దశావతారం లాగా 7 అవతారాలు ఉంటాయని కాదు, అస్సలు కాదు. కొంతమంది ప్రకటన గ్రంథాన్ని బొమ్మలు గీసేయాలని ప్రయత్నం చేస్తారు. యూ కెన్ నాట్ డ్రా ఎ పిక్చర్. ఆ నక్కతో ఈ విధంగా చెప్పాను అన్నాడు కదా, అంటే అక్కడ నక్క బొమ్మ గీస్తారా? గీరు. ఆడు నక్కలాంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి అలంకారాలు ఉపయోగించారు. అలంకారంలో భావాన్ని తీసుకోవాలి కానీ బొమ్మను తీసుకోకూడదు మనం, అది గుర్తుపెట్టుకోవాలి. 7 ఆత్మలు అన్నప్పుడు 7 యూదులకి పరిపూర్ణత, అర్థమైందా? 7 అనేది. కాబట్టి పరిపూర్ణ ఆత్మ, సంపూర్ణ ఆత్మ అనే భావాన్ని ఇవ్వడానికని ఆ మాట ఉపయోగించాడు. రెండోది, ఆత్మ నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇప్పుడు సర్వసాధారణంగా త్రిత్వాన్ని పలికేటప్పుడు ఎలా పలుకుతాం చెప్పండి మీరు? త్రిత్వాన్ని పలికేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ దీవెనలు చూడండి, ఆ ఆర్డర్ లేదు. ఫస్ట్ తండ్రి, తర్వాత
పరిశుద్ధాత్మ, తర్వాత యేసు ప్రభు. ఎందుకు సార్ అలా వచ్చింది అని అంటే, యూదుల రచనా శైలిలో వాళ్ళు ఏంటనంటే చివరి పేరు ఎవరిది వస్తుందో తెలుసా? ఎవరైతే ప్రాముఖ్యమో వాళ్ళని చివరి పెడతారు. ఎవరి గురించి అయితే వాళ్ళు మాట్లాడబోతున్నారో వాళ్ళని చివరి పెడతారు. ఎందుకంటే ముందు జస్ట్ పేరు చెప్తే సరిపోతుంది, కానీ చివరి వాళ్ళ గురించి పేరు చెప్తే సరిపోదు, వాళ్ళ గురించి వివరించాలి. కాబట్టి ప్రకటన గ్రంథం అంతా కూడా ఎవరి గురించి? తండ్రి గురించా? కాదు. పరిశుద్ధాత్మ గురించా? కాదు. ఈ ప్రపంచం ఏమైపోతుందో దాని గురించా? కాదు. 7 సంఘాల గురించా? కాదు. యేసుక్రీస్తు గురించి. అది విషయం. కాబట్టి ప్రకటన గ్రంథం యేసుక్రీస్తుని ప్రకటించేది, యేసుక్రీస్తుని ప్రత్యక్షపరిచేది. కాబట్టి ఎంత గొప్ప ధన్యతో మీకు ఆలోచించండి. నేను స్టార్టింగ్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు కలిగిన భావం అదే. ఏంటా ఆ భావం అని అంటే, మన పూర్వీకులు ఉన్నారే, మోషేకి, యెషయాకి, ఇర్మియాకి, దానియేలుకి, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకి ఎవ్వరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆ భాగ్యం అని అంటే, ఇప్పుడు యెషయా ప్రవక్త రాశాడు ప్రవచనాలు. ఆయన ఏం రాస్తున్నాడో కూడా తెలియకుండా రాశాడు. ఎందుకనంటే ఆయన ప్రవచనాల్లో ఇదిగో గొర్రెపిల్ల వస్తున్నాడు అని ఉంటుంది, ఇదిగో సింహం వాలే వస్తున్నాడు. గొర్రెపిల్ల ఏంట్రా బాబు, సింహం ఏంట్రా బాబు, అర్థమయ్యేది కాదు పాపం. కానీ మనకి తెలుసు, గొర్రెపిల్లగా ఆల్రెడీ వచ్చేసాడు, సింహముగా రాబోతున్నాడు. ఆ 2 డిఫరెంట్ ఆర్డర్స్ మనకి తెలుసు, ఎందుకంటే మధ్యలో ఉన్నాం మనం. వాళ్ళ అవతలు ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ లేదు, మనకున్నది క్లారిటీ. పైగా దేవుడు మనకి ఇంకేం క్లారిటీ ఇచ్చాడంటే, తను ఇష్టపడినటువంటి శిష్యుడికి నేనంటే ఇది అని ప్రత్యక్షపరచుకొని, దీన్ని రాసి చూపించు, నా బిడ్డలందరికీ చూపించు, నేనేంటో కాస్త తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఏమడుగుతాం? ప్రొఫైల్ పంపించండి, ఫోటోలు పంపించండి అని అడుగుతాం కదా. యేసయ్య తన ప్రొఫైల్ ఫోటో పంపించాడు, నీకు నచ్చానా, నేను పెళ్లి చేసుకుంటావా? అది ఆయన ఉద్దేశం. సో నీకు నచ్చితే కనుక సూపర్ రా, ప్రొఫైల్ అదిరింది, సెట్ అయిపోయాను, ఓకే, అది ఆనందం. లేదనుకో, నాకు నచ్చలేదు, బాగలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. అది మనం చూసినట్టు 3 నుంచి రావటం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు యేసు ప్రభు గురించి ఇంకేం రాశారు చూద్దాం. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎక్కువ రాశాడు. ఎందుకు రాశారంటే, యేసు ప్రభు వారు 3 పనులు చేశాడు. ఇక్కడ ఏమేమి చేశాడో మనం చూద్దాం. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, రెండోది మనల్ని పవిత్రపరిచాడు, మూడోది పైకి లేవనెత్తాడు. 3 పదాలు గుర్తుంచుకోండి. ముందు ప్రేమించాడు, స్పష్టంగా ఉంది చూడండి, మనల్ని ప్రేమించి, రెండోది తన రక్తములో మన పాపములను మనల్ని విడిపించి దాన్ని పవిత్రపరిచి, మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. పనికి మాలిన వాళ్ళని దేవునికి యాజకులుగా పైకి లేవనెత్తాడు. అంటే ఒక విధంగా నేను ఈ క్లారిటీ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, రేపు ఎప్పుడైనా సరే మీలో చాలామంది వాక్యాలు బోధించేవాళ్ళు, మీలో చాలామంది ఆరాధన కార్యక్రమాన్ని నడిపించేటువంటి వాడు, ఈ ఒక్క వర్స్ మీద యేసు ప్రభుని ఎంత స్పష్టంగా మనం డిస్క్రైబ్ చేయొచ్చో చూడండి. యేసు ప్రభు ఎవరు? నెంబర్ 1, మనల్ని పైకి లేవనెత్తేవాడు. యేసు ప్రభు ఎవరు? మనల్ని పవిత్రపరిచేవాడు. యేసు ప్రభు ఎవరు? మనల్ని ప్రేమించేవాడు. హీ లవ్డ్ అస్, హీ లిబరేటెడ్ అస్, హీ లిఫ్టెడ్ అస్. హీ లవ్డ్ అస్, హీ లిబరేటెడ్ అస్, హీ లిఫ్టెడ్ అస్. అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? ఈ 3 పనులు చేయడానికి కారణం ఏంటి తెలుసా? గ్రేస్. ఆయన గ్రేస్ చూపించాడు. బికాజ్ ఆఫ్ గ్రేస్, గ్రేస్ని బట్టి ఆయన ముందు మనల్ని ప్రేమించాడు, లవ్డ్ అస్.
రెండోది ఆయన విడిపించాడు, లిబరేటెడ్ అస్. మూడోది ఆయన పైకి లేవనెత్తాడు. ఓకే, సో దీంతో మనకి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు. చదవండి ఒకసారి. భూజనులందరూ, ఓకే, భూజనులందరూ కూడా ఆయన రొమ్మును చూసి కొట్టుకనరు. ఇది ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మహిమ అందరూ చూస్తారు. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ గ్లోరీ. 6వ వచనం గ్రేస్ గురించి మాట్లాడుతుంది. 7వ వచనం గ్లోరీ, మహిమ గురించి మాట్లాడుతుంది. 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ ద గవర్నమెంట్. యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క మహిమ, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం. 6, 7, 8 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారిని 4-5 వచనాల్లో చివరిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన గురించి డిస్క్రిప్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే టోటల్ ప్రకటన గ్రంథం ఆయన గురించి కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ గురించి కూడా 3 పదాలు ఆలోచిద్దాం. ఆల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటి చెప్పండి? అని కాదు. ఆల్ఫా ఒమేగా అంటే ఆ నుంచి అహా దాకా అని అర్థం, ఆ నుంచి బండి రాదాకా అని అర్థం. మనం ఉన్నట్లుగా మాట్లాడాలి, అర్థమైందా? ఆ నుంచి ఇంగ్లీష్లో చెప్పాలంటే A to Z. ఓకే, అమెజాన్ తెలుసు కదా మీకు. అమెజాన్ కంపెనీ ఉంది కదా, అమెజాన్ ఇలా రాస్తారు. మీరు కావాలంటే చూడండి, అమెజాన్ ఎక్కడైనా అమెజాన్ ఉంటే ఇలాగే ఉంటుంది, A to Z. ఎక్కడైనా అమెజాన్ లోగో చూడండి, అమెజాన్ అని రాసి ఇక్కడ నుంచి ఇక్కడికి యారో ఉంటుంది. ఎందుకు తెలుసా? A నుంచి Z దాకా మేము అన్నీ చూస్తామని, మా దగ్గర దొరకందంటూ ఏమీ లేదని. అది పరిస్థితి. అమెజాన్కి అర్థం అది. సో యేసు ప్రభు వారికి ఆల్ఫా ఒమేగా. మా ఇంట్లో 8,260 పుస్తకాలు ఉన్నాయి, ప్రింటెడ్ బుక్స్. నా యొక్క దీంట్లో ఇంటర్నెట్లో లేకపోతే దీంట్లో నా యొక్క ల్యాప్టాప్లో ₹1,00,00,000 ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయి. 1,00,000కు పైగా టైటిల్స్ ఉన్నాయి. 3 టెరాబైట్ల మెటీరియల్ ఉంది. 3 టెరాబైట్లు, అర్థమైందా? అంత మెటీరియల్ నా దగ్గర ఉంది. అయితే ఈ మెటీరియల్ అంతా కూడా ఒకవేళ నేను రంగరించి పోస్తే అవేంటి తెలుసా? A నుంచి Z అక్షరాలు అటు ఇటు మార్చి రాయటమే, అంతే కదా. అంతకుమించి ఇంకేమైనా ఉంటాయా? A నుంచి Z కాకుండా ఇంకేమైనా ఉంటాయా? ఆల్ఫా ఒమేగా అంటే ప్రపంచంలో ఏదైనా చూపించరా, అది యేసేలో ఉన్నదే. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే యేసయ్యకి తెలియకుండా ఏమీ లేదు. ఆమ్నిషియంట్ అంటారు దాన్నే. ఆమ్నిషియంట్ అంటే యేసయ్యకు తెలియంది ఏమీ లేదు. రెండోది వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను, అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు. ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యామి. మొదటిది సర్వజ్ఞాని, రెండోది సర్వవ్యామి. నేనే అని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడు. ఆయన గవర్నమెంట్లో ఆ 3 ఉన్నట్లు మనం చూస్తాం. సో ఇది యేసుక్రీస్తు గురించి బ్రీఫ్ పరిచయం. 7 వచనాల్లో, మొదటి 9 వచనాల్లో మనకిచ్చినటువంటి పరిచయం. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి టైం ఎంత అవుతుందో? 10:55. ఎప్పుడు దాకా వెళ్ళచ్చు మనం? 11:15. ఓకే, సో అప్పటికి ఇది అయిపోతుంది. సో జాన్రే గురించి చెప్దాం. జాన్రే అంటే రచనా శైలి. ప్రకటన గ్రంథం చదివినట్లు మిగిలిన గ్రంథాలని చదవము, మిగిలిన గ్రంథాలు చదివినట్లు ఇది చదవము. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్పాలంటే పద్య భాగము గద్య భాగము అని ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని ఇది ఒక రచనా శైలి అంటారు. దీన్ని ఎపాక్లిప్టిక్ రైటింగ్ అంటారు. ఎపాక్లిప్స్ అని అంటే కనుక స్పష్టపరిచేది.
ఎపాక్లిప్స్ అంటే స్పష్టపరిచేది. కానీ ప్రస్తుత కాలంలో ఎపాక్లిప్స్ అనే దాన్ని చెడ్డగా వాడుతున్నారు. సినిమా కూడా వచ్చింది, ఎపాక్లిప్స్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో గందరగోళం అనే భావం వచ్చేటట్లు చేశారు. నో 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 ఎపాక్లిప్స్ అంటే గందరగోళం కాదు, ప్రత్యక్షత, వివరించేది, మనకి బహిర్గతం చేసేది. దేవుడు మనకి వివరించడానికి ఇష్టపడుతున్నాడు. అది కెటాస్ట్రాఫిక్ కాదు, కన్ఫ్యూషన్ కాదు, క్లారిటీ ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఈ ఎపాక్లిప్టిక్ రైటింగ్ బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ప్రకటన గ్రంథం కాదు, ఇంకా ఉన్నాయి. దానియేలు గ్రంథం ఉంది, ఎజిక్యెల్ గ్రంథం ఉంది, జకర్యాలో కొన్ని భాగాలు ఉన్నాయి. అదేనా? వీటిలో కూడా అదే కైండ్ ఆఫ్ రైటింగ్ ఉన్నది. ఆ కైండ్ ఆఫ్ రైటింగ్లో అంటే ఆ రచనా శైలిలో ఎక్కువ సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే ఏంటి? గుర్తులు ఉంటాయి. ఎందుకని సింబల్స్ ఉపయోగించారంటే మనము కరెక్ట్గా వివరించలేనప్పుడు భావాన్ని ప్రసరింప చేయడానికని కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే భావం బాగా ప్రజలకు అర్థం అవ్వాలంటే ఇలాంటి సింబల్స్ ఉపయోగించకపోతే కష్టం. ఎలాగంటే ఉదాహరణ చెప్తాను చూడు. దావీదు నేను ఏడ్చాను అన్నాడు అనుకోండి, నేను ఏడ్చాను అంటే ఏడ్చాడులే అని అనుకోవచ్చు. కానీ దావీదు నేను ఎంత ఏడ్చానో చెప్పడానికి ఆయన ఉపయోగించినటువంటి ఒక సింబల్ చెప్తాను. ఏమన్నాడు తెలుసా? నా పడక తడిచిపోయింది అంటాడు. దాంతో మీకేమర్థం అవుతుంది? బాగా ఏడ్చాడని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దాన్ని మనము లిటరల్గా తీసుకోం. లిటరల్గా అంటే ఉన్నట్లుగా అంత ఏడ్చాడా, అంత నీళ్ళు వచ్చేసినాయా, పడక తడిచిపోయాడు, అంత జరిగిందా అనండి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేకూడదు. అది ఏ మతమైనా సరే, ఏ జాతి అయినా సరే ఇలాంటి సింబాలిజం అనే దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి. ఉదాహరణకి తిట్టడానికి కూడా ఉపయోగిస్తాం. ఆడ కాకిలాగా ఉంటాడురా అంటాడు. కాకిలాగా ఉంటాడంటే ఆడికి ఎంత పొడుగు మూతుండి 2 రెక్కలు ఉంటాయి అని కాదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి యూజువల్ డైలాగ్ ఏంటనంటే గెద్ద ముక్కోడు అని. ఆయన స్టేట్మెంట్ అది, గెద్ద ముక్కోడు అని. ఎందుకంటే ఆయన ముక్కు ఇలా ఉంటుంది, గెద్ద ముక్కులాగా, అందుకని గెద్ద ముక్కోడు అంటారు. సో దట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. అందుకనే ఇప్పుడు కేసీఆర్ తలకి ఒక గెద్దను పెట్టేస్తే కనుక అది సరిపోతుంది. ఇట్స్ వెరీ రాంగ్. ఆయనకి అలాగా లేదు. గెద్ద ముక్కు ఏ విధంగా వంకగా ఉంటుందో అలాగా ఉంటుందని. దీస్ ఆర్ కాల్డ్ సింబల్స్. అలాంటి సింబల్స్ చాలా ఉపయోగించారు ప్రకటన గ్రంథంలో. నా మిత్రుడు ఒక అతను తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి అలంకారాల మీద పిహెచ్డి చేశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న అలంకారాల మీద పిహెచ్డి చేశాడు. తెలుగు పండితుడు ఆయన. ముందు టీచర్కి చెప్తే బ్రాహ్మణ ఒప్పుకోలేదు. తర్వాత చిన్న రైటప్ ఇచ్చాడు. సార్ చూడండి సార్ అని అంటే, సార్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉందయ్యా రాయ్ అని చెప్తే రాశారు. ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి అలంకారాలు ఇక్కడ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకదు, ఇక్కడ దొరికాయి. బైబిల్లో కొన్ని బుక్స్ అంత గొప్పవి. ఎస్తేర్ గ్రంథం అలాంటి గొప్పది, యోబు గ్రంథం అంత గొప్పది, ప్రకటన గ్రంథం అంత గొప్పది. దీస్ ఆర్ బుక్స్ విచ్ ఆర్ లిటరరీ స్పెషలిస్ట్ అని చెప్పానమాట. కాబట్టి చాలా అలంకారాలు ఉపయోగించారు. అలంకారాల్లో ఒకటి ఏంటనంటే సంఖ్యలు వాడటం, అంకెలు వాడటం, నెంబర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు కమ్యూనికేట్ సంథింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. 100 సార్లు చెప్పానండి వాడికి అంటే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుతూ ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళని కలకడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఉంటారా, 2 రోజులు ఉంటారా అని అంటాను. ఉంటానండి 2 రోజులు అంటే ఇవాళ తారీఖు 11వ తారీఖు, 2 రోజులు ఉంటారన్నారు. 14వ తారీఖు 2 రోజుల తర్వాత వెళ్ళిపోతాను, ఇంకెక్కడున్నావే అని అంటావా? ఎందుకనో? 2 రోజులు అన్నప్పుడు నీ భావం ఏంటి? కొన్ని రోజులని. అలా కాకుండా 2 రోజులు ఉంటావా అంటే లేదులేండి 4 రోజులు ఉంటా. ఈ 2కి 4కి తేడా ఏంటి? మామూలు తెలుగు భాషలో చెప్పండి. 2 రోజులంటే తక్కువ, 4 రోజులంటే ఎక్కువ. అది యూజువల్ కమ్యూనికేషన్. ఏమ రైట్? ఈ ప్రకటన గ్రంథం రాసినప్పుడు అలాంటి భాషను ఉపయోగించారు. అది ఎవరికి అర్థమవుతుంది? యూదులకు అర్థమవుతుంది. ఎందుకని? ఈ ఉత్తరాన్ని ఎవరికి రాశారు? 7 సంఘాల వాళ్ళకి రాశారు.
ఆ 7 సంఘాలు ఎక్కడున్నాయి? మధ్యాసియాలో ఉన్నాయి. ఆ 7 సంఘాల వాళ్ళు ఎవరు? ఎక్కువ శాతం మంది యూదా మతానికి, యూదా ఆచారానికి కట్టుబడినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో రాశారు. వాళ్ళు ఏ అర్థాన్ని తెలుసుకున్నారో తెలుసుకొని దాన్ని మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఇట్ గివ్స్ మీనింగ్ టు అస్. లేకపోతే కనుక పెడార్థానికి దారి తీసినట్లు అవుద్ది. నేను ఇందాక చెప్పినట్లుగా 7 అనేది 54 సార్లు ఉపయోగించారు ప్రకటన గ్రంథంలో, 54 టైమ్స్, అతి ఎక్కువ సార్లు. 7 అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు చూద్దాం. మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నెబుకద్నెజర్ గుర్తున్నాడా మీకు? నెబుకద్నెజర్, షడ్రక్ మెషక్ అబేద్నెగోకి నెబుకద్నెజర్కి జరిగిన సంభాషణ ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అని పిలిచి అంటాడు, అయ్యా మళ్ళీ సంగీతాన్ని వాయిస్తారు, మీరు బొమ్మకి దండం పెట్టండి అని అంటే, రాజుగారు మేము దండం పెట్టం అని అంటే, నెబుకద్నెజర్ అప్పుడు ఏమంటాడు తెలుసా? అగ్నిని 7 సార్లు పెంచండ్రా అంటారు. 7 సార్లు పెంచండ్రా అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందిరా? 107 ఉందా? అయితే 749 చేరా అని అర్థమా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే, ఈ అగ్నిని 7 సార్లు పెంచండి. 7 సార్లు పెంచండి అంటే విస్తీర్ణ పెంచాలా, వేడి పెంచాలా? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? బాగా వేడి చేయండి రా, అది 7 అంటే. బాగా 7ని అందుకు వాడతారన్నమాట, బాగా అనటానికి 7 అనేది వాడుతూ ఉంటారు. యేసు ప్రభువు దేవుడు సృష్టిని 7 రోజుల్లో పూర్తి చేశాడు. 6 రోజులు సృజించాడు, 7వ దినాన్ని రెస్ట్ తీసుకున్నాడు. ఒక సైకిల్ అన్నట్లు ఆలోచించాడు. కాబట్టి యూదుల దృష్టిలో 7 అనేది ఫుల్, 7 అనేది కంప్లీట్. కాబట్టి ఎక్కడైనా సరే అంటే లిటరల్గా 7 అనే దానికి అర్థం లేకపోతే, 7 అనే దానికి అర్థం ఏంటి తెలుసా వాళ్ళ ఉద్దేశంలో? పరిపూర్ణం. ఓకే, సో ఆ భావంతో ఈ పదాన్ని ఉపయోగించారు. నౌ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఏంటనంటే, ప్రకటన గ్రంథం లెక్కల పుస్తకం లాంటిది. ఎలాంటి పుస్తకం? లెక్కల పుస్తకం. లెక్కల పుస్తకంలో 5 చాప్టర్లు ఉన్నాయి. లెక్కల పుస్తకంలో 5 చాప్టర్లు. చాప్టర్ 1లో డెఫినిషన్స్ ఉన్నాయి. చాప్టర్ 2లో డెఫినిషన్స్ ఎలా యూజ్ చేయాలో ఉన్నాయి. చాప్టర్ 3లో ఆ డెఫినిషన్స్ యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఉన్నాయి. చాప్టర్ 4లో ఆ రిజల్ట్స్ని బట్టి మనం ఏమి కంక్లూషన్స్కి రావాలో ఉన్నది చాప్టర్ 4లో. చాప్టర్ 5 ఒకవేళ ఎవడైనా డైరెక్ట్గా చదువుతున్నాడు అనుకో, వాడికి ఏమన్నా అర్థం వద్దా? చెప్పండి, ఏమన్నా అర్థం వద్దా? ఎందుకు అర్థం కాదు? వాడికి డెఫినిషన్స్ తెలియదు, ఎలా వాడాలో తెలీదు, రిజల్ట్ ఏంటో తెలీదు, రిజల్ట్ని బట్టి వచ్చే మీనింగ్ ఏంటో తెలీదు. డైరెక్ట్గా చివరి చాప్టర్కి వస్తే ఏమన్నా అర్థం వద్దా? లేదు. మీరు ఎవడైనా సరే పరీక్షలకు ముందే చదివే బ్యాచ్ ఉంటారే, పరీక్షలకు ముందే చదివే బ్యాచ్, వాడికి బాగా అర్థం అవుతుంది. సర్వసాధారణంగా కుర్రోళ్ళు చేసే పని ఏంటంటే, బాగా చదివే వాడి దగ్గరికి వెళ్ళి ఈడు కూర్చుంటాడు. కూర్చొని వాడితో కలిసి చదువుదామని. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు జరిగేది. ఎలా అంటే, అన్నా నీతో పాటు చదువుకుంటామని 2 కుర్రోళ్ళు వచ్చేవాడు. సో మేమేమనుకున్నామంటే, ఇంజనీరింగ్ M1 అంటారు, మొత్తం ఇంత బుక్ ఉంటుంది. సో దాని మొత్తం మొదటి నుంచి చివరి దాకా అన్ని లెక్కలు చేసేద్దాం అనుకొని ఇంత రీమ్ పేపర్లు తెచ్చేసుకొని బాల్ పెన్ తెచ్చేసుకొని రాసేస్తున్నాం. అయితే రే 1 గంట సేపు ఇక్కడ మొదలు పెడతామరా, నేను లెక్కలు చేస్తూ ఉంటాను, మీరు చేసేయండి అన్న. 1 గంట తర్వాత నేను ఒక 30 పేజీలు దగ్గర ఒక 70 లెక్కలు చేసి అక్కడున్నా. మిగతా 2 లేరా, 2 లెక్కలు కూడా చేయలేదు. వాళ్ళు అరే నువ్వు ఇలా చేసావు మాకు రాలేదేంట్రా అని అన్నాడు. సరే ఇదిరా అని పెడితే ప్రతి స్టేజ్లో అరే దీనికి ఎలా ఎందుకు వచ్చిందిరా అంటే ప్రతి దానికి నేను డెఫినేషన్లు చెప్పాల్సి వచ్చేది. అంటే జీవితంలో ఎప్పుడు క్లాసుకి రాకపోతే లెక్కలు ఎలా వస్తాయి? రావు సార్. ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు సార్ ఇదేనంటే, 404 వచనాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఎన్ని ఉన్నాయి? 404 వచనాలు. 404 వచనాల్లో 556, జాగ్రత్త వినండి, 556 సార్లు పాత నిబంధన రిఫర్ చేశారు. 404 వచనాల్లో 556 సార్లు పాత నిబంధన రిఫర్ చేశారు. అంటే ప్రతి వచనంలో లేదు, 278 వచనాల్లో పాత నిబంధన రిఫర్ చేశారు. 278 వచనాల్లో
పాత నిబంధన రిఫర్ చేశారు. ఇందాక యేసు ప్రభుని పరిచయం చేసినప్పుడు ఆయన మేఘారూఢుడే వచ్చును, ఆయన పొడిచిన వారు చూచెదరు. పొడిచిన వారు చూచెదరు అనేది పాత నిబంధనలో ఉందా? ఉంది. జకరయ 12:2 అక్కడి నుంచి తీసుకొచ్చారు. అయితే నీకు నాకు పొడిచిన వారు చూడటం అంటే ఏంట్రా అని నువ్వు అనుకుంటావు, కానీ వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఆల్రెడీ వాళ్ళు చదివేసిందే, వాళ్ళ లిటరేచర్లో ఉన్నదే. కాబట్టి వాళ్ళకి చదువుతుంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది, నీకు వెళ్ళదు. కాబట్టి ప్రకటన గ్రంథం బాగా అర్థం అవ్వాలంటే మిగిలిన బైబిల్ అంతా కొద్దో గొప్ప వచ్చి ఉండాలి. చాలామంది చేసే పని ఏంటంటే ఈరోజు మారు మనసు పొందుతాడు, 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, 3వ రోజు ఒక చిన్న మీటింగ్లో సాక్ష్యం చెప్తాడు, 4వ రోజు ఒక మీటింగ్కి వచ్చి నాకు టైం ఇవ్వండి అంటాడు, 5వ రోజు సూట్ వేసేస్తాడు, 6వ రోజు వాక్యం బోధిస్తాడు, 7వ రోజు ఎవడో ట్రావెల్ ఏజెంట్ పట్టుకొని నేపాలో శ్రీలంక వెళ్ళొచ్చేస్తాడు, 8వ రోజు కింద అంతర్జాతీయ సువార్థికుడు అని పెట్టుకుంటాడు, 10వ రోజు ఒక కేబుల్ టీవీలో ఒక చిన్న వర్తమానం పెడతాడు, దాని పక్కన ఇంకొక టైటిల్ వచ్చేస్తే అంతర్జాతీయ టీవీ వర్తమానికులని. ఇది పరిస్థితి. ఒకవేళ ఆ జాతికి చెందిన వాళ్ళైతే ఐఎమ్ సారీ, అర్థమైందా? క్రైస్తవత్వంలో షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. నేను ప్రకటన గ్రంథం మీద సెమినార్ తీసుకుంటున్నానంటే చాలామంది నాకు ఇచ్చిన మెసేజ్లు ఏంటంటే తెలుసా, బ్రదర్ ఈ ఒక్క పుస్తకం మీద నాకు కావాలి సార్. ఎందుకు తెలుసా, ప్రకటన గ్రంథం మీద మెసేజ్ ఇచ్చామనుకో బైబిల్ అంతా వచ్చేసింది వానికి, ఓ పిహెచ్డి సంపాదించినట్లే. అంటే ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డి సంపాదిస్తారే ఆ టైప్ అనమాట. దేవుడు ఎవరికి కూడా ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డి ఇవ్వడం, ఎవరికి ఇవ్వడం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బయట ప్రపంచం ఇస్తుందేమో, ఏసే మాత్రం ఇవ్వడు. ఏమంటాడు తెలుసా, మీలో ఎవడైనా నన్ను వెంబడించగోరినట్లయితే 2 మార్గాలు, ఒకటి క్లోజ్డ్ యూనివర్సిటీ, 2వది ఓపెన్ యూనివర్సిటీ అన్నాడా? అనలా. ఒకటే ఒక మార్గం, మీ సిలువ ఎత్తుకొని నా వెనకాల రండి, బస్. ఎవడైనా అదే, ఎవడైనా సరే నువ్వు సిలువెత్తుకొని నన్ను వెంబడించకపోతే నా శిష్యుడు కానేరు. కాబట్టి ప్రకటన గ్రంథం దేవుని దృక్పథంలో అర్థం చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ మెథడ్. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఇచ్చినటువంటి సింబల్స్ కొన్నిసార్లు అక్కడికక్కడే వివరించేశారు. అక్కడికక్కడే వివరించినప్పుడు దీని వివరణ ఇది అని చెప్పినప్పుడు ఇంకా ఆ ఈ వివరణకి కట్టుబడిపోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి అధ్యాయం 20వ వచనం, మొదటి అధ్యాయం 19-20 వచనం. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రమును గూర్చి మర్మమును, ఈ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 ఉన్నాయి కదా. అంటే ఇక్కడ నక్షత్రాలు దేనికి సూచన? దూతలకు. దూతలంటే అర్థం ఏంటి? దూతలంటే ఇక్కడ దూతలంటే అర్థం ఏంటంటే సంఘానికి ఉండే, క్రికెట్కి ఉండేవాడిని ఏమంటాడు? కెప్టెన్ అంటారు, అవునా? వంట చేసే వాళ్ళకి టాప్ ఎవడంటారు? చెఫ్ అంటారు, అవునా కదా? పడవ నడిపించే దాంట్లో టాప్ ఎవడు? కెప్టెన్. ఏరోప్లేన్ నడిపించే దాంట్లో టాప్ ఎవడు? పైలట్. సంఘాన్ని నడిపించే దాంట్లో టాప్ ఎవరు? చెప్పండి, పాస్టర్ గారు. కాబట్టి ఇక్కడ నక్షత్రం ఎవరు? పాస్టర్. స్తంభం ఏంటి? సంఘం. కాబట్టి ఇప్పుడు కల్వరీ చర్చికి ఉత్తరం రాస్తున్నాడు అనుకోండి యేసుప్రభు వారు. కల్వరీ చర్చ్ ఏమో స్తంభం, కల్వరీ చర్చ్ యొక్క అధినేత ఏమో నక్షత్రం. సో అక్కడ చాలా క్లియర్గా ఇచ్చేసాడు. సో మీనింగ్ అక్కడికక్కడ ఇచ్చేసినప్పుడు మనం అటు ఇటు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 4-5 వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేర్చున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అక్కడ ఆ దీపములు కనబడుతున్నాయి. దాన్ని దేంతో పోల్చారు? పరిశుద్ధాత్మతో పోల్చారు. సో అక్కడికక్కడే మనకి రెఫరెన్స్ ఇచ్చేశారు కాబట్టి సరిపోద్ది. పక్కన ఒక చిన్న రెఫరెన్స్ రాసుకోండి. జకర్యా 4:1, జకర్యా 4:10.
జకరియా 4:1, జకరియా 4:10. ఎందుకని ఈ 2 వచనాలు చూశానంటే, జకరియా 4:1లో 7 దీపస్తంభాలు దాని గురించి రాశారు. 7 దీపస్తంభాలంటే ఇలాగా మినోరా అనుకుంటారు, అది కాదు. 7 దీపస్తంభాల్లో ఒక్కొక్క దానికి 7 ఉంటాయి, ఒక్కొక్క దానికి 7 ఉంటాయి. దీన్ని మినోరా అంటారు. దీని గురించి మాట్లాడలేదు, అవి 7 వేరు వేరు. సో ఆ క్లారిటీ మీకు ఉండాలి. 7 కళ్ళు, 7 కళ్ళు అంటే అర్థం ఏంటి? అరే కళ్ళు బాగా పెట్టుకొని చూసుకో, 4 కళ్ళోడా సరిగ్గా చూడు, ఇలాంటి పదాలు ఉపయోగిస్తాం కదా. దీని అర్థం ఏంటంటే 4 కళ్ళోడా అంటే అర్థం ఏంటి? సరిగ్గా కళ్ళు కనబడినోడు అని అర్థం. అర్థమైందా? సోడా బుడ్లోడా అంటే అర్థం ఏంటి? నీ కళ్ళు సరిగ్గా కనబడవని. 7 కళ్ళతో చూడు అని అంటే బాగా తీక్షణంగా చూశాడని అర్థం. సో అది భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని రిఫరెన్స్లు ఎజిక్యేల్ గ్రంథం, దానియేలు గ్రంథానికి సూచనగా ఉన్నాయి. ఉదాహరణకి 4 జీవులు అనే పదం దానియేలు గ్రంథంలో, ఎజిక్యేల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూస్తాం. మనకి 4 జీవులు అనగానే ఏంటి సార్ అది అని అంటాం, కానీ వాళ్ళు అనరు. ఎందుకంటారో తెలుసా? వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. కాబట్టి మీకు దానియేలు గ్రంథం, ఎజిక్యేల్ గ్రంథం, జకరియా గ్రంథం కాస్త అవగాహన ఉంటే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. మనుష్య కుమారుడు, ఈ పదాన్ని మీకు ఒకటి వివరించాలి. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. భారతదేశంలో ఉన్న వాళ్ళకి సన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ 2 కూడా తప్పు అర్థాలే ఉంటాయి. జనరల్గా సన్ ఆఫ్ గాడ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే దేవుడికి పుట్టినోడు అనుకుంటాం. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే మనిషికి పుట్టినోడు అని అనుకుంటాం. 2 మీనింగ్స్ తప్పే, 2 మీనింగ్స్ తప్పే. ఏ అనంటే సన్ ఆఫ్ గాడ్ అనేది అది ఒక టైటిల్, అది ఒక బిరుదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబుని పిలిచి అరే నీ పేరేంట్రా అని అన్నా. సార్ నా పేరు అనిల్ కుమార్ సార్ అన్నాడు అనుకుందాం. నీ పేరేంట్రా? సార్ నా పేరు అనిల్ కుమార్. ఆహా, మీ నాన్న అనిలా? కాదండి సునీల్. మరి ఎందుకు అనిల్ కుమార్ అని పెట్టుకున్నావు? నువ్వాడో అంటానికి నేను పెట్టుకున్నా. అరే అనిల్ కుమార్ అంటే అనిల్కు పుట్టివాడు కదా. అయ్యి ఉండొచ్చు సార్, నా పేరు అనిల్ కుమార్. ఏమంటావు అయితే? ఇంకోడెవడో వచ్చాడు, అమ్మా అయ్యా నీ పేరేంటి? నా పేరు భరత్ కుమార్ సార్. అవునా, మీ నాన్న పేరు భరత? కాదు సార్. మరి ఎలా పెట్టుకున్నారా? నా పేరే సార్. సన్ ఆఫ్ గాడ్ అనేది ఒక టైటిల్. అయితే యూదుల భావంలో సన్ ఆఫ్ గాడ్ అని అంటే అది ఎవరికి ఇచ్చే టైటిల్ తెలుసా? ఒకడికే ఇస్తారు. ఎవరికి ఇస్తారు ఆ టైటిల్? దేవుడికే ఇస్తాడు. కాకి పిల్ల ఏంటి? కాకి పిల్ల, కుక్క పిల్ల, గాడిద పిల్ల, దేవుడి పిల్లోడు. సన్ ఆఫ్ గాడ్ అంటే గాడే. అందుకనే నేనే సన్ ఆఫ్ గాడ్ అని అంటే యూదులకి ఏమొచ్చింది? కోపం వచ్చి రాళ్ళు తీసుకున్నారు. యోహాను సువార్త 10:32 యేసుప్రభు అన్నాడు, ఎందుకు తీసుకున్నారు ఆ రాళ్ళు అని అంటే, నువ్వు మనిషివై ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు, దేవదూషణ. అర్థమైందా? అందుకు సన్ ఆఫ్ గాడ్ అన్నారు. సరే, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? మనిషికి పుట్టినోడని కాదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 13 దాకా చూస్తే దానియేలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మనుష్య కుమారుడు నాకు కనబడ్డాడు, మేఘముల మీద వస్తూ మనుష్య కుమారుడు కనబడ్డాడంట. ఈ మనుష్య కుమారుడు కనబడ్డాడు, ఈ మనుష్య కుమారుడు మళ్ళీ వస్తాడని మనుష్య కుమారుడు అనే టైటిల్ ఎవరికి ఇచ్చాడు తెలుసా? మెస్సయ్యకి ఇచ్చాడు. ఎవరికి? మెస్సయ్య. దేవుడికి కాదు, మెస్సయ్యకి. సారీ, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. థ్యాంక్ యూ. సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ ఇచ్చాడు. సన్ ఆఫ్ మ్యాన్ అనే టైటిల్ ఇచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఆయన ప్రజలను ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ఈ టైటిల్ యేసు ప్రభు వారు ఒకసారి ఉపయోగిస్తే పిచ్చ కోపం వచ్చింది. ఎప్పుడు తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, 27వ అధ్యాయం 63, 64 వచనాలు.
ఆయన ప్రధాన యాజకుడి ముందు నిలబడ్డాడు. నిలబడితే నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగాడు. అడిగితే నువ్వు అన్నట్లే అనేసి ఊరుకోలా. ఏమన్నాడు తెలుసా? నువ్వు మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చొని అందరికీ తీర్పు తీరుస్తుంటే చూస్తావు. ఆ మాట చెప్పినప్పుడు ఆ యాజకుడు లేచి బట్ట చింపుకొని, ఎంతకంటే మనకేం రుజువు కావాలి, ఎండేసేయండి అన్నాడు. అంటే సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు, ఇందాక మ్యాన్ ఆఫ్ గాడ్ అని సార్, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే టైటిల్ అది మనిషికి ఇచ్చింది కాదు, దేవుడికి ఇచ్చుకున్నది, మెస్సైకి ఇచ్చింది. దేవుడు మనిషిగా ఈ లోకములోకి వచ్చి మానవులను విమోచించడానికి ఇచ్చింది, అందుకని ఉపయోగించాడు. కాబట్టి ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు కనుక మనకి అవగాహన అయితే అప్పుడు మనకి ప్రకటన గ్రంథం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే దేవుడు పాత నిబంధనలో దానియేలుతో కానీ ఇంకెవరితోనైనా మాట్లాడితే ఇది ఎవరితో చెప్పొద్దు అన్నట్లు మనం చూస్తాం. ఈ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగ చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించిన ఇదంత తర్వాత దీన్ని ఎవరికి చూపించొద్దు, దాన్ని సీల్ చేసేయి. ఇది దానియేలుకి చెప్పింది. అయితే ఇవే మాటలు యోహానుకు వచ్చినప్పుడు ఎలా ఉందో చూద్దాం. యోహాను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ముద్ర వేయవలదు, దీన్ని సీల్ చేయొద్దు. దానియేలుకేమో సీల్ చేయమన్నాడు, కన్సీల్ అంటారు దాన్ని. యోహానికేమో సీల్ తీసేయి, ఓపెన్ అని అన్నాడు. ఎందుకని దానియేలుని కన్సీల్ చేయమన్నాడు, ఎందుకని యోహాన్ని వద్దన్నాడు అని ఆలోచిస్తే, యోహాను ఎప్పుడొచ్చాడంటే క్రేడిల్, క్రాస్, క్రౌన్ సెట్ అయిపోయింది. క్రేడిల్ అంటే యేసుప్రభు పుట్టాడు, క్రాస్ అంటే యేసుప్రభు చచ్చిపోయాడు, క్రౌన్ అంటే యేసుప్రభు వారు మహిమలో ప్రత్యక్షమైపోయాడు, పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు, పెంతెకోస్తు అయిపోయింది. కాబట్టి కాలము సమీపమైంది, ఇంకెవడికి దాపచ్చు, అందరూ చదవాలి దీన్ని. సో వీఆర్ ఇన్ దట్ ఏజ్. ఏ ఏజ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని చదవాలి అనేటువంటి విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సో మై ఫ్రెండ్స్, ప్రకటన గ్రంథం చదవటం, ప్రకటన గ్రంథాన్ని జీవితంలో అన్వయించుకోవటం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని నమ్మటం అనేది ధన్యత. సో వి నీడ్ టు రీడ్ రెవల్యూషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ టు రీడ్ దట్ వి నీడ్ టు కమ్ టు దిస్ లెవెల్, ఈ అవగాహనలోకి రావాలి. సో ఒక విధంగా చెప్పాలంటే నేను ప్రకటన గ్రంథానికి ఓవరాల్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 1వ అధ్యాయంలో. దెన్ విల్ లుక్ ఇన్ టు ద 7 churches. విల్ టేక్ ఎ బ్రేక్.